ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్లో ఎవరు ఇది అడగడం లేదు? మేము సస్తేనే వీటికి ఒక సమాధానం దొరుకుతుందా? India is my country. India is my country. All Indians are. All Indians are. My brothers and sisters. My brothers and sisters. రే ఈసారి స్పోర్ట్స్ డే లో ఎన్ని గోల్స్ కొడతాను చూడు. ఫుట్బాల్ అంతా ఒక గేమ్ ఆరా. రన్నింగ్ రేసే మంచి గేమ్. రే ఈసారి రన్నింగ్ రేస్ లో నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ చూద్దారా. మీరు ఇక్కడ కలలు కంటున్నారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి స్పోర్ట్స్ డే వద్దనబోతున్నారా? వెళ్ళి చదువుకునే పని చూడండి. అందరం కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక నిర్ణయంతోనే వచ్చాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేయాలి. పిల్లలకి చదివే సార్ ముఖ్యం. అవును సార్, పోయిన సంవత్సరమే రిజల్ట్స్ చాలా తక్కువ. ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ చూపించే తీరాలి సార్. ఏంట్రా ఇలా అంటున్నారు? ఇదంతా మారిమూతు సార్ పని అయి ఉంటుందిరా. స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయండి సార్. ఏంటి చెప్పండి. అవును సార్, మీరు క్యాన్సిల్ చేసి తీరాల్సిందే. ఇక్కడ పని పాట లేకుండా కూర్చున్నావా? ప్రిన్సిపల్ సారు స్పోర్ట్స్ డే వద్దని అనౌన్స్ చేస్తే ఏం చేయాలరా? మేడం అదే ఒకే దారి. అటెన్షన్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ రావడం వల్ల ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేస్తున్నాం. అందువల్ల అందరూ స్టడీస్ లో కాన్సంట్రేట్ చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మార్గం చూడండి. మిస్ టాయిలెట్ సార్. ఏంటి? టాయిలెట్. టాయిలెట్. సరే వెళ్ళు. ఇప్పుడు గమనించాలి. మిస్ టాయిలెట్. ఈ రోజు స్పోర్ట్స్ డే అడుగుతారు, రేపు ఫ్రైడే అడుగుతారు, ఆ తర్వాత చూసారా సార్, వీళ్ళందరూ కలిసికట్టుగా ఎక్కడికో గ్రూప్ గా వెళ్తున్నారు. అవును సార్, ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. సార్ మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారిని పిలవండి. ఈ రోజు ఆ పిల్లల సంగతి ఏంటో నేను చూడాలి. త్వరగా రండి. ఏంట్రా నువ్వు పాకెట్ లో పెట్టుకున్నావు? ఏం సార్ ఇది? చాక్ వేసి తినడానికి ఎంత దూరం వచ్చారా? సార్ ఊరికే ఉండండి సార్. రే ఎందుకు ఇక్కడికి వచ్చారు? నిజం చెప్పండి రా. ఆలోచిస్తున్నారు చూడండి. సార్ ఈ వాల్లో రాయడానికే సార్ వచ్చాం. రాయడానికా? సార్ ఇందులో ఏం రాసినా అన్ని అలాగే జరిగిపోతాయి సార్. అలాగా? ఏమంటున్నారా? గోడ మీద ఏంట్రా ఇన్ని రంగులు? వెళ్ళాలి. ఈ రోజు వర్షం రావాలి. పెద్ద సింగర్ అవ్వాలి. ఇలా క్రికెటర్ అవ్వాలి. సైకిల్ నేర్చుకోవాలి. ఈ రోజు లీవ్ కావాలి. దేవుడా మాన్సూన్ రావాలి. ధోని ఇంకొక ఐపీఎల్ ఆడాలి. సార్ అటు చూసారా? చూస్తూనే ఉన్నానయ్యా. సార్ వాళ్ళు నా గురించి రాశారు సార్. మారిముత్తు సార్ని కుక్కలు తరిమి కోరికి ఊరుకోడ్రా. సార్ ఏం సార్ నవ్వుతున్నారు? పేపట్లోగా గోడ మీద ఉండే రాతలు ఏది ఉండకూడదు. బుల్డోజర్ పెట్టి కొట్టండి సార్. అట్లీస్ట్ పెయింట్ అయినా కొట్టించండి సార్. చాలా విపరీతంగా రాశారు సార్. చూడడానికి నీచంగా ఉంది సార్. మీరేం సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ మీ గురించి ఏదైనా రాశారా? అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. మనోజ్ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. మనోజ్ అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. అంటే ఇందులో రాసినవన్నీ జరుగుతున్నాయా? సార్ చిన్నపిల్లలు ఏదో గోడ మీద రాస్తే మీరు కూడా అలాగే నమ్మేస్తున్నారేంటి సార్? ఇది అబద్ధం అని నేను నిరూపిస్తాను సార్. ఇప్పుడు ఏం రాయడానికి వచ్చారా? సార్ చెప్పండ్రా. సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరగాలని రాయడానికి వచ్చాం. స్పోర్ట్స్ సబాష్ సబాష్ సూపర్ చేయవండి సార్. ఇప్పుడు చెప్పావు చూసావా? అది అలాగే గోడ మీద రాయి చూద్దాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే జరిగిందంటే నన్ను మీరందరూ సార్ సార్ అని పిలుస్తారు కదా, అదంతా మానేసి స్ట్రైట్ గా మారిమూతని పేరు పెట్టి పిలవండిరా. రే మారిమూతని పిలవండిరా. వెళ్ళి రాయరా.
ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రాయ్. త్వరగా చెప్పారు కదా, వెళ్ళి రాయరా. పొట్టు ములంకాయ. టైం చూసుకుంటాను, వెళ్ళి రాయరా. ఇప్పుడు ఏం చేయాలి? మనం కావాలంటే పీటీ సార్ దగ్గర వెళ్ళి చెప్పేదాం రా. ఇతనేంట్రా తన పేరు చెప్పి తనే అరుస్తున్నారు. ఆయన అంతేరా. నేను ఇప్పుడే పిలుస్తాను. సార్ సార్ ఎవరిని అడిగి సార్ స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేశారు? అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి? సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి, బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట. అయ్యో రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. అబద్ధం చెప్తున్నాడు సార్. వీడే సార్ వానతి మిస్ ని లవ్ చేసేది. ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి? ఎవరు వీడా? సార్ వీడి గురించి మీకు తెలియదు సార్. మీరు కావాలంటే వానతి మిస్ ని అడగండి, పిలిపించండి. అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. మిస్ ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. స్టూడెంట్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. స్టాఫ్స్ మనమే కదా ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమా అని? ఇందులో డౌట్ ఏముంది? రాహులే ముఖ్యం. అర్థమైంది. వాడు కార్లో వస్తున్నాడు, నేను బైక్లో వస్తున్నాను. అంతే. నేను కూడా ఒకరోజు కారు కొనుక్కొని కనకవేల్ సార్ స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్? అర్థం చేసుకోండి కనకవేల్, స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు. వేస్ట్ ఆఫ్ టైమా? ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా? 8 గంటలు క్లాస్లో కూర్చున్నాక చివరిగా ఆ పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళ్ళలో కనిపించే సంతోషాన్ని ఎప్పుడైనా చూసారా సార్? ఒక వారం క్లాస్ రూమ్ లో తెలియని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్? ఒక సంవత్సరం పాటు తెలియని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను సార్, నా పీటీ పీరియడ్ ని ఎవరి కోసం వదులుకోవడం కుదరదు. స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్. దీన్ని ఒక మహాకవి సుప్రతే మనకి అన్నిటికంటే ముఖ్యమైంది. ఆ సుప్రతే చివరికి మనకి ఎంతో చాలా ఈయన సినిమా పాటలు పాడుతున్నారు సార్. ఏంటి సార్ ఇది? స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్. ఒక వాలీబాల్ ప్లేయర్ మీరే ఆ మాట అనడం ఏంటి సార్? నేను వాలీబాల్ ప్లేయర్ అని నీకెలా తెలుసు కనకవేల్? బిస్కెట్ వేసాడు. ఏంటి సార్, ఒకరిని చూస్తే తెలీదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదో? కనకవేల్ సార్, ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది. అది కూడా సాధారణంగా కాదు, బ్రహ్మాండంగా. మా కాలేజ్ కి టైం అవుతుంది మా, త్వరగా. ఏంటి ఆకలేస్తుంది మా. పచ్చడి చాలా మా. ఎందుకు మా 2 ప్లేట్ వేస్తున్నావు? చాలమ్మా. తిన్నా
ఇప్పుడే కదమ్మా తిన్నాను. పొడి దోశ నాన్న నీకు ఇష్టం చేశాను. తినిపించు. 5th స్టాండర్డ్ చదివే అబ్బాయి స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. వెళ్ళేది స్కూల్కే కదే. స్టమక్ బౌండ్ పోవే. రే పరా. ఇదిగో ఒక్క ముద్ద తిను. ఎలా రావే అన్నయ్యకి తినిపించు. ఇప్పుడే కదా తిన్నాడు బండాడు. నువ్వే తినవే పోవే. హలో, జాతకాలు ఏవి కలిసేటట్టు లేదమ్మా. 3 జాతకాలు పంపించానుగా, ఒక్క జాతకం కలవలేదా? అవునమ్మా. ఇప్పటిదాకా 50-60 జాతకాలు పంపించాను, ఏది అమరట్లేదేంటయ్యా? అమ్మా, మీ అబ్బాయి జాతకం సామాన్యమైనదా? గుర్తుంది కదా, మీ అబ్బాయి జాతకంలో పెద్ద గంట ఉంది. పెళ్ళయ్యేంత వరకు ఏ కారణం కొద్దీ వాణ్ణి సమస్యని బయటికి వదలకండి. అలా వదిలితే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు ప్రాణంతోనే ఉండడు. అయ్యో, అందువల్ల పెళ్లి జరిగేంత వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎలా మర్చిపోతానయ్యా, మీరు చెప్పినట్టుగానే కదా వాణ్ణి పెంచాను. పెళ్ళయ్యేదాకా వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మంచిదమ్మా, ఇంకా జాతకాలుంటే పంపించండి, చూసి పెడతాను. అలాగే అయ్యా, ఉంటాను. మా ఈరోజు ఎవరికమ్మా బర్త్డే? నన్ను పిలవకుండా కేక్ అంతా. మెల్లగా మాట్లాడరా. పొద్దున్నే ఇదే ప్రశ్న మీ నాన్నని అడిగానురా. మైక్ టైసన్ పుట్టినరోజు తెలీదా అని గొడవ. మైక్ టైసన్ పుట్టినరోజు తెలుసుకుని నేనేం చేయనురా? హ్యాపీ బర్త్డే టైసన్. బర్త్డే రోజున ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేయకుండా పక్కన బన్నారి అమ్మని గుడి ఉంటే వెళ్లి ఒక అర్చన చేయించండి. తర్వాత క్లారీని మీరు అలా కొట్టుండకూడదు. ఏదేమైనా పిల్లా పాపలు ఉండేవాడు కదా. అమ్మా, మైక్ టైసన్ తోనే మాట్లాడుతున్నారు. ఈయన కండక్టర్ గా పనిచేసేటప్పుడు డ్రైవర్ కూడా ఇంత మాట్లాడేవాడు కాదు. ఏదో మైక్ టైసన్ మాట్లాడతాడట. మాట్లాడుతున్నారే. ఎవడో ఇన్స్టాగ్రామ్ లో మీ నాన్నకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి రోజు మైక్ టైసన్ కి మెసేజ్ పంపుతున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, కడుపు కడిగిందా, మెంతి కూర తినండి అని ప్రతి చెత్త పంపుతున్నారు. హ్యాపీ ఆయుధ పూజ. టైసన్, టమాటాలు ఎంత రేటు ఉందో తెలుసా? చూసారా టైసన్, నా భార్య నా పేరు భూమని సేవ్ చేసింది. కరెక్టే కదా. మీరు ఇండియాకి వచ్చేటప్పుడు చెప్పండి, మనం కలుద్దాం. అన్నట్టు స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను దారిలో ఎక్కడ ఆగకూడదు. ఏదైనా ప్రాబ్లం అయితే చూసి చున్నట్టు వెళ్ళిపోవాలి. స్కూల్ అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేయాలి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఇలాగే నేర్పించు, వాడు అలా పిరికి వాడిలా తయారవుతాడు. వాడేమన్నా స్కూల్ పిల్లడా? పీటీ మాస్టర్. ఆ జోస్యుడి మాటలు విని పిల్లడిని నాశనం చేసేసావు. బూమర్ డాడీ. కనుక వెళ్ళు, త్వరగా రా. శృతి, బాయ్ మావయ్య. బాయ్ బాయ్. ఏంటి కనక వెళ్ళు, స్కూల్ కి వెళ్తున్నట్టున్నా? అవునక్క, బయలుదేరాను. బాబు బాబు బాబు, ఒక్క నిమిషం. నందిని కాస్త అర్జెంట్ గా కాలేజీకి వెళ్ళాలంటుంది. వెళ్లేదారిలో వదిలేస్తావా? చెప్పన్నా. నందిని, ఇట్రా. రే, కార్లో వెళ్తున్నామని మరీ బిల్డప్ అయిపోద్దురా రే. అసూయ పడకరా రే. స్కూల్ కు రా, వాన తమ్మిస్తూ బండిలో కూర్చో, త్వరగా వెళ్ళిపోవచ్చు. కూర్చో. ఇందులోనా? ఏంటి నాన్న ఆటలాడుతున్నారా? హలో నాన్న, ముఖ్యమైన ఎగ్జామ్ మిస్ అవ్వకూడదని చెప్పాను కదా. హలో నాన్న, ఇందులో వెళ్తే నెక్స్ట్ ఇయర్ అరియర్ కే వెళ్ళగలను. బండి ఇదిగో తీసుకో, తీసుకో. సైకిల్ కి ఎందుకు హెల్మెట్? ఏయ్ నందిని, ఏయ్ త్వరగా వెళ్ళాలను, దీనిలో వెళ్తున్నావేంటి? ఎందుకు నన్ను ఎప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటావు నువ్వు? ఎగతాలు చేయకపోతే బండి స్పీడ్ గా వెళ్తుందా? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. బాగా చదువుకొని మీ నాన్నగారి పేరు కాపాడి కాలేజీ స్కూలు పక్క పక్కనే కట్టి నన్ను డ్రైవర్లా మార్చేశాడు. అమ్మయ్యా, మొత్తానికి అన్ని పనులు పూర్తయిపోయాయి. లేదయ్యా, ఇంకా పీరియడే అవ్వలేదు, ఈ లోపే భోజనం. ఎవడరా నన్ను ఇప్పుడు మారిమూతని పిలిచాడు? అడుగుతున్నాను కదా. అరే రాస్కల్స్. చూసుకుంటా చూసుకుంటా. ఒకే రోజు సారించి మారిమూతగా మార్చేసావు కదా. కనకవేలో ఎవరు సార్? నేనే. నువ్వు స్పోర్ట్స్ డే అని జరిపించి నాకుండే మర్యాదని చెడిపేశావు కదా. కాస్త కనికరించకూడదా?
సార్ మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? చిన్నపిల్లలు అడుగుతున్నారు, నీకేంటయ్యా? బాగా అడుగు. వానది మిస్ ఎక్కడైనా చూసారా? ఏంటయ్యా, నేను జీవితం గురించి మాట్లాడుతుంటే నువ్వు వానది గురించి అడుగుతున్నావు? ఆగవయ్యా, ఉండవయ్యా. అయ్యా, నా మాట కాస్త వింటావా? హలో వానది మిస్, వానది మిస్, హలో వానది మిస్. తను అటువైపు వెళ్ళిపోయింది. థ్యాంక్స్ మారిముతు. హాయ్ వానది మిస్, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, మీరేమో. హాయ్ రాహుల్. మిస్ అక్కడ చూడండి చీమ. ఎక్కడా? లేదు, మీరు స్వీట్ గా ఉంటారు కదా, అందుకే చీమ ఉందని చెప్పాను. సో స్వీట్. నువ్వు ఏంటండి తక్కువని ముద్దు పెట్టేశారు? అదే పబ్లిక్ ప్లేస్ లో. సార్ చిన్న పిల్లాడే కదా సార్. మీరెలా అనుకుంటున్నారు? లేదు, మీరెలా అనుకుంటున్నారు, కానీ వీడు సార్ తల మీద కొట్టే అలవాటు మార్చుకోండి. సెక్షన్ 17 ప్రకారం ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని పోరా వాగుడుకాయ. ఎరా నీకు అసహ్యంగా లేదు? నన్ను చూసి దాక్కుని వెళుతున్నావు ఏంటి? డబ్బు ఇచ్చేసి నీ వెనకాలే తిరగాలనుకుంటున్నావా? ఇంకొక నెల ఎలాగైనా వడ్డీతో కట్టేస్తాను. రే ఇదే కదరా 4 నెలలుగా చెప్తున్నావు. నాకిప్పుడు డబ్బు రావాలి. మీరు వెళ్ళండి, రాకపోతే నీ తల తిరిగిపోతుంది. అన్నా స్కూల్ అన్నా నలుగురు చూస్తే అసహ్యంగా ఉంటుందన్నా. డబ్బు తీసుకున్నావు కదా, అప్పుడు ఆలోచించుండాలి. లేదా నన్ను చూసి దాక్కుని వెళ్ళేవే, అప్పుడు ఆలోచించుండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకిప్పుడు నా డబ్బు రావాలి. అన్నా నేనేమైనా ఇవ్వనన్నా, కొంచెం టైం అవుతుందన్నా. డబ్బు తిరిగి ఇవ్వడానికి తుప్పు లేదు. గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చంపేస్తాను నిన్ను. రే ఎవర్రా నువ్వు? స్కూల్లోకి వచ్చి ఇలా గొడవ చేస్తున్నావు? ఏమయ్యా, ఎందుకయ్యా పెద్ద ఆయన పెట్టుకుని అలా కొట్టావు? అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? అదే కదా. ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? నీ సొంత ప్రాబ్లం అయితే స్కూల్ బయట డీల్ చేసుకో. లోపలికి వస్తే పోలీసుల్ని పిలుస్తాం. సార్ పోలీసులు పిలవండి. సరే, మా ఫోన్ చేస్తాను. పిల్లండి. పోలీసు బయటికి వస్తాడు కదా, అప్పుడు చూసుకుంటా. ఊరికి వదిలిపెట్టను. పోలీసుని పిలుస్తారా? వెళ్ళండి. వయసులో పెద్ద కూడా చూడకుండా ఎలా చేయి చేసుకున్నాడో చూడు. ఏంటి సార్ కళ్ళ ముందు ఒక పెద్ద కొడుతున్నాడు, మీరు చూస్తూ నిలబడిపోయారు? ఏ మిస్ ఏం చేసి ఉండాల్సిందే? మీరు పీటీ సరే కదా, వెళ్లి వాడి చొక్కాని పట్టుకొని అడగాలి కదా. మిస్ నేను పీటీ సార్నే, హీరోని కాదు. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కాబోలు. ఇటువంటి సమస్యల్ని దూరంగా నిలబడి తమాషా చూసిన తర్వాత వెళ్ళిపోతానే ఉండాలి మిస్. కాదని మధ్యలోకి వెళ్ళామనుకోండి ఉత్తికి హారేస్తారు. అయ్యో బాబోయ్, నిన్ను చైర్మన్ పిలుస్తున్నారు. చైర్మనా? నన్నా? సార్ నేనేం చేయలేదు సార్, నన్ను సార్ పిలుస్తున్నారు. నీకప్పుడే చెప్పాను చైర్మన్ ఆడకూడదని. నిన్ను పిలుస్తున్నారు, రా. సార్ రా. అయ్యో ఆయన నవ్వే చాలా భయంకరంగా ఉంటుంది. నమస్తే సార్. సార్ 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 ఆయన చూడడానికి డాన్సర్ లో ఉన్నారని నేను డాన్స్ మూడ్ లో ఉండి ఆయన డాన్స్ చేయడానికి పిలిచాను సార్. నన్ను మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాస్త ఊరుకోండి కనకవేల్, చేసేదంతా మీరు, కాపాడేది నేనా? ఒక వాలీబాల్ ప్లేయర్ అండి, మీరు ఇలా మాట్లాడొచ్చు సార్, ప్లీజ్ సార్. అయ్యో తన ముందు బతిమలాడేశానే. మీరెక్కడేం చేస్తున్నారు? ఏంటో తెలీదమ్మా, చైర్మన్ రమ్మని పిలిచారు. ఏదో డాన్స్ క్లాస్ లో చేరాలట. బుద్ధి లేదా? ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా? ఇలాంటివన్నీ వేసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఇలాంటివన్నీ వేసుకొని తిరగడానికి మీరు కాలేజీలకు వస్తున్నారా? నా కళ్ళ ముందు ఉండకు, ముందు వెళ్ళు. అక్క దీనెందుకు అక్క ఇంత హార్ష్ గా చెప్తున్నారు? సరే వదిలేనందు, నువ్వేంటి ఇక్కడ? అదేం లేదన్నా, ఇవాళ సాయంత్రం కల్చరల్స్ కదా, అందుకే స్టూడెంట్స్ తరపున చైర్మన్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయాలి. అందుకే అందరం వచ్చాం. మిస్టర్ కనగవేల్, కష్టపడే కుటుంబం అయ్యా, కూలి పని చేసే నా కుటుంబాన్ని పోషిస్తానన్నయ్యా. ఇంత ఫీజు నేను కట్టలేనయ్యా, కొంచెం సాయం చేయండి అయ్యా. అయ్యయ్యా, ఫీజు ఏంటయ్యా ఫీజు? అమ్మా బుద్ధిగా చదువుకుంటావా? బాగా చదువుతాను సార్. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. సరే, చాలా కృతజ్ఞతలు సార్. మీకు దండాలయ్యా. రండి, ఇలా రండి. సార్ సార్ ప్లీజ్ సార్. కనగవేల్ సౌండ్ రాలేదు సార్. కాలేజ్ టైంలో మీరు పెద్ద డిస్కో డాన్సర్ అని చెప్పారు సార్, ఆ మాట నమ్మి. ఎందుకు రమ్మన్నానో తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడతారేంటి? మీరే కదా కనగవేల్ సార్. పీటీ మాస్టర్. సార్ అవును సార్. ఈ రోజు న్యూస్ పేపర్ చూసారా? లేదు సార్.
ఈరోడు స్పెషల్లో మన స్కూల్ మ్యాజిక్ వాల్ గురించి చాలా గొప్పగా రాశారు. ఉదయం నుంచి దీని గురించి అడుగుతూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. స్కూల్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా బాగుంటాయి అంటున్నారు. అందుకే దాన్ని ప్రారంభించిన నిన్ను డైరెక్ట్ గా పిలిచి అభినందిద్దామని. మ్యాజిక్ వాల్ ని నువ్వు ప్రారంభించావా? ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? సార్, పిల్లలు వాళ్ళకి నచ్చిన టీచర్స్ గురించి బాత్రూమ్ గోడల మీద గీకుతూ ఉంటారు. నచ్చిన ఫ్రెండ్స్ గురించి బెంచీలపై రాస్తూ ఉంటారు. కానీ బయటికి చెప్పలేనివి, చెప్పాలనుకున్న ఎన్నో విషయాలు వాళ్లలో ఉంటాయి సార్. అవన్నీ లోపల దాచుకుని యాంగ్జైటీ, డిప్రెషన్ అంటూ అది ఇది అంటూ చిన్నపిల్లలకు కూడా మెంటల్ డిసార్డర్స్ వస్తున్నాయి సార్. అవన్నీ వాళ్ళు బయటికి చెప్పుకోవాలి సార్. దానికోసం తయారు చేసిందే ఈ మ్యాజిక్ వాల్. దాని మీద రాసేవి జరుగుతాయో లేదో నాకు తెలియదు సార్. కానీ రాసేటప్పుడు వాళ్ళలో కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్. అది మనలో ఎవరమో ఇవ్వలేం సార్. మేము గుడికి వెళ్తున్నట్టు పిల్లల్ని మీరు అక్కడికి రప్పించేశారు. శభాష్ సార్. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్? బాబు, నువ్వు నన్ను కేవలం ఈ కాలేజ్ చైర్మన్ అనుకున్నావా? 32 ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను. ఎక్కడ ఏం జరిగినా సరే అది వదిలే. నీ ఐడియా నిజానికి చాలా బాగా వర్కౌట్ అయింది. మన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా మేము వెళ్లి ఆ వాల్లో రాస్తామని పర్మిషన్ అడిగి లెటర్ ఇచ్చారు. అలో చేద్దాం అనుకుంటున్నాను. సార్, ఇందుకే నన్ను పిలిపించారా సార్? థ్యాంక్ యూ సార్. ఏయ్ పీటీ, నీకు చూడ్డానికి నేను డిస్కో డాన్సర్లా కనిపిస్తున్నానా? సార్ లేదు సార్, ముమ్మటికి లేదు సార్. ఏదో తెలియక ఫ్లోలో అడిగాను సార్. సార్ ఇంకెప్పుడు అడగను, క్షమించండి సార్. మిస్టర్ వాలీబాల్ ప్లేయర్ సార్, బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే సార్. గట్టిగా మాట్లాడండి. మాట్లాడలేనా? ఏ యాక్సిడెంట్ అయ్యింది. ఇది యాక్షన్ మేడం. లేదు మేడం. ఒరేయ్, యాక్షన్. ఆ టీవీని ఆపరా. ఎందుకు నానా? బాగానే ఉంది కదా. బాబు బాబు, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. కాలేజీకి ఫోన్ చేసి అడిగితే వెళ్ళిపోయింది అంటున్నారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదంట. నాకు చాలా భయంగా ఉంది బాబు. కాస్త నాతో వస్తారా? వెళ్ళి చూద్దాం. అదిగో వస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. నాన్న వెళ్ళొస్తాను. సరే. ఏంటన్నా నందిని ఇంకా ఇంటికి రాలేదా? అవునన్నా. అన్నా, నువ్వు దిండల వైపు సరే, నేను చెన్నిమల వైపు వెతుకుతాను. అలాగే. ఏమన్నా తెలిస్తే దిగులు పడుకో, తను వచ్చేస్తుండే. త్వరగా వచ్చేస్తాను. బయలుదేరండి. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మా, నందిని కనపడలేదట. అందుకే నేను చెన్నిమల దాకా వెళ్ళి. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని. నా మాట విని లోపలికి వెళ్ళు. అమ్మాయి కనిపించలేదు అంటున్నాను, నువ్వేంటే ఇలా? మీరు ఊరుకోండి. అమ్మాయి కనపడకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, లేదా వెతకడానికి ఇంకెవరైనా పంపండి. ఎందుకు నాకు? అన్నా, కంగారు పడకన్నా, నందిని దగ్గరలోనే ఉంటుంది. మనం వెళ్ళి వెతుకుదాం అన్నా. సరేనా? మన సంతకి తూర్పు వైపున నందిని ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఉందన్నా. అక్కడికి వెళ్ళి అడిగి చూద్దామన్నా. తను ఎక్కడ ఉంటుంది, మనకు దొరుకుతుంది. హలో హలో బాబు, బాబు బండి ఒక్క నిమిషం. హలో, ఏంటి? ఎక్కడా? ఇంటికి. బాబు, నందిని ఇంటికి వచ్చిందంట. వెళ్ళిపోదామా మనం? వచ్చేస్తున్నాం వస్తున్నాం. రండి, అందరూ బయలుదేరండి. అమ్మ ఇంటికి వచ్చేసింది కదా, వెళ్ళండి. అడ్డు తప్పుకోండి. ఏమా నందిని, ఎక్కడికి వెళ్ళావమ్మా? వెళ్ళేటప్పుడు చెప్పాలవా? అసలు ఏమైంది?
నిన్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాను, కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. పోలీసులకి ఫోన్ చేద్దాం అంటే నా ఫోన్ లో చార్జ్ లేదు. అమ్మకి చెప్తే వినిపించుకోవడం లేదు. మీ ఫోన్ ఇవ్వండి. ఏమండి వింటారా? వచ్చినప్పటి నుంచి ఇలాగే అంటోందండి. ఏంటో మీరే అడగండి. ఫోన్ ఇవ్వండి. సరేరా. నాన్న 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 నాకేం కాలేదు నాన్న. పోలీసులకి ఫోన్ చేయండి. వాళ్ళు అటువైపు వచ్చి అమ్మాయితో ఇలాగే నడుచుకుంటున్నారు. పోలీసులకి ఏం చెప్పక్కర్లేదు, బయటకి తెలిస్తే మనకే అసహ్యం. అమ్మా ఆ తలుపెయ్యి. నాన్న ఇందులో అసహ్యమే ఉంది నాన్న. పోలీసులకి చెప్తే వాళ్ళని నలిగి పీకలాక్కుంటారు. ఏంటి మాట మాటకి పోలీసులు అంటున్నావు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే నేనే తప్పు పెడతారే, మన మీద నిందలు వేస్తారు. మనల్నే అంటారమ్మా. ఏయ్ నీతో ఏం చెప్పానే? ఈ డ్రెస్ వేసుకెళ్ళద్దే అని నీ తల బాదుకుని మరీ చెప్పాను కదే, విన్నావా నువ్వు? సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకువెళ్ళడం తప్ప? అవునే తప్పేనే. ఈ డ్రెస్ వేసుకెళ్ళడం పెద్ద తప్పు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన మీద నిందలు వేస్తారే. పోలీస్ స్టేషన్ గిల్ స్టేషన్ అన్నవంటే నేను నోరు చీరేస్తాను. జాగ్రత్త. లోపలికి వెళ్ళవే. నీకేనే చెప్పేది, వెళ్ళవే. ఫోన్ ఇవ్వండి. ఏంటి మా మాట వినకుండా నువ్వేదో మాట్లాడుతున్నావు? మా మాట వినవా? ఇవ్వండి నాన్న. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. ఏమోనే నాకు తెలియటం లేదు. పాప నందిని ఎంత బాధపడుతుందో ఏంటో. అయినా మనమేం చేయగలం? నందిని చూస్తుంటే నాకు జాలిగానే ఉంది. ఏం చేస్తాను చెప్పు. సరే నాకు చాలా పనుంది, తర్వాత చేస్తానులే. ఏంటమ్మా నందిని నీతో మాట్లాడుతూ ఉన్నావేంటి? మా సారీ అమ్మా, అమ్మాయి కనపడలేదన్న కోపంతో కొంచెం గట్టిగా అరిచాను. ఇకపై ఎప్పుడు అరవనమ్మా. సారీ అమ్మా. నువ్వు నా మాట విన్నావేంటి? చెప్పు. నందిని అని ఏదో మాట్లాడుతూ ఉన్నావు, ఏమైంది? అదేరా, ఆ అమ్మాయి నేను కనపడలేదు కదా. బస్ స్టాప్ లో 4 అబ్బాయిలు తన మీద చెయ్యేశారట. అలాంటి డ్రెస్ వేసుకుంటానన్నప్పుడే వాళ్ళ అమ్మ తిట్టిందట. ఆ టైంకి అలాంటి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చా చెప్పు? ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పాపం ఆ ఫ్యామిలీ. ఇక ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే. రే అన్నా, ఇది నీ బ్రషా లేక నాదా? ఎవరిదో ఒకటి వెళ్ళి బ్రష్ చేసుకోపో. అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు? మరి ఏం చేస్తారా? ఆ అమ్మాయి ఇంకా బయటికి ఎలా వస్తుంది, అందరికీ తన మొహం ఎలా చూపించుకుంటుంది. నువ్వు చూస్తూ ఉండు. కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి అసలు బయటికి రాదు. అమ్మా వాళ్ళు ఖాళీ చేయకపోయినా నువ్వే ఖాళీ చేసేలా ఉన్నావు. ఒరే నోటుకొచ్చినట్టు వాకే. అవునవును, పెద్ద అన్ని ఈయనకే తెలుసు. మరి కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేదు. ఏమైంది వాణితి? అరే ఏంటో చెప్పు. వాణతి ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందేంటి? ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు? మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా? బానది మిస్ 5 మిస్డ్ కాల్ ఇచ్చారేంటి? డాబా మీదకి రమ్మన్నారు సపరేట్ గా. ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరూ దీన్ని ప్రశ్నించడం లేదు? నన్ను ఎందుకు పైకి రమ్మన్నారు? మిస్, మన పిల్లలు ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసుంటారు. లేదు సార్, మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్. స్కూల్ అయిపోగానే పక్కనున్న జీపీ విమెన్స్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చి రాస్తున్నారని సెక్యూరిటీ చెప్పారు. ఒకవేళ వాళ్ళెవరైనా ఇప్పుడు రాస్తే ఏమవుతుంది మిస్?
మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళ మనసులో ఏముందో అది రాయడానికే కదా ఈ మ్యాజిక్ బాల్ ఇక్కడ. సార్ సార్ ఏమైంది సార్? సార్ రాహుల్ హౌస్ వాడితే మిస్ రాసేశాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే. సార్, వాడే రాసుంటారు దీన్ని. స్వీట్ క్యూట్ సార్, అయినప్పుడు నాకు సార్, బాగా సార్, తెలుసు. మిస్ ఇదంతా సార్. మీరిచ్చిన చదివే. సార్ నేనేం మాట్లాడుతుంటే మీరేంటి అయ్యో సార్? నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి. నా వైపు నుంచి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది నా నాకు బాధ. అర్థమవుతుంది మా ఇంట్లో సార్. సార్, నా నేను పేరెంట్స్ నన్ను చెప్పేది- పెళ్లి చేసుకోమని నన్ను ఎంత ఇబ్బంది లేదు సార్, పెడుతున్నారో నేను మీకు చెప్పేది తెలుసా? కాస్త నేను ఇప్పుడు ఏం వినండి. చెయ్యాలి? ఒక్క నిమిషం సార్. అరే ఏంటంటే సార్, మీరు ఒక్క పోండి. నిమిషం. ఇకపై నేను జీవితంలో ఏమి బుద్ధి లేదా? పిచ్చోడువా నువ్వు? నీకు ఇంత వయసు అయినా కానీ ఇంకా అర్థం కావట్లేదా? నిన్ను లవ్ చేయకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానా? ఏ రోజైనా ఒక్కసారి నన్ను అడిగావా నన్ను లవ్ చేస్తున్నావా అని? ఇప్పుడు అడుగు. నన్ను లవ్ చేస్తున్నారా మీరు? లేదు. లేదా మిస్ ప్లీజ్ మిస్ ప్లీజ్ మిస్. లూస్. మీ ఇంట్లో అందరికీ ఓకేనా తల్లి? అమ్మ నాన్న ఏమంటారు? నాకు నాన్న మాత్రమే ఆంటీ. అయితే సింపుల్ మ్యాటర్. అవును, మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు. మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఎరా నీకెన్నిసార్లు చెప్పాను తప్పులు చెయ్యొద్దు చేయొద్దని? నోరు తెరవద్దు. ఇకపై ఎక్కడున్నా పిలిచిన వెంటనే రావాలి. ఏంట్రా ఇకపై వాయిదా ఉన్నప్పుడు రాలేదంటే తోలు పొలిచేస్తాం. ఏమండి మీ నాన్న రౌడీ అని నాకు చెప్పలేదు. క్రిమినల్ లాయర్. ఆయనకి నేను నచ్చుతానా? ఏ బాబు సార్, ఎప్పుడు వేసిన పాలసీ ఆ తర్వాత రానేలేదు. డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం వస్తావా? డబ్బు లేదు గిబ్బు లేదు. వెళ్ళి నాన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు. నేను చెప్పాను కదా కనకవేల్. ఓ నా పేరు కనకవేల్. జీపీ మెట్రిక్ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్నాను. మంత్లీ 18,000 నా శాలరీ. కూతురికి ఓకే అంటే నాకు ఓకే. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు. సార్ నాన్న మాట్లాడతారట. మీ నాన్నగారా? Yes, sir. ఇవ్వు. చెప్పండి సార్. చాలా సంతోషం సార్. కనకవెల్లి చెప్పాడు మీరు ఒప్పుకున్నారని. అంతా ఓకే కదా? అబ్బాయి మీకు నచ్చినట్టే కదా? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మీ అబ్బాయి నాకు నచ్చలేదు. ఓ పిరికివాడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు? మీ అబ్బాయి గురించి విచారించాను, చాలా బాగా పెంచారు. అమ్మాయి ఇష్టపడిందన్న ఒకే కారణంతో నేను ఓకే అన్నాను. రేపు నా కూతురికి ఏదైనా అయితే నేనే వెళ్లి నిలబడాలి. ఖచ్చితంగా మీ అబ్బాయి రాడు. పర్వాలేదు, నా కూతురే కదా. రేపే మీ ఇంటికి వస్తున్నాం. అన్ని కుదిరితే ముహూర్తాలు పెట్టుకుందాం. సార్ ఏంటి ఇలా చెప్పేశాడు? జాతకం అసలు కలవలేదమ్మా. మరెలా? ఈ రెండు జాతకాలు ఒకటిగా కలవనేకూడదు. అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని భరించదు. పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నీచంగానే చూస్తుంది. ఇది కలవకూడని జాతకమ్మా. ఏంటయ్యా ఇలా అనేశారు? అమ్మా, ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా ఏళ్లయినట్టుందే. అదెలా సాధ్యమయ్యా? పొరపాటైంది. అది మా ఇద్దరి జాతకం. అబ్బాయిది ఇక్కడుంది. ఇదిగోండి. నీచంగానా? సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. నీచంగానా? జాతకాలు కలిసాయ్యా? సమస్య మొదలైంది. ఏమైందయ్యా? ఇన్నేళ్లుగా ఏది జరగకూడదని మీరు అనుకున్నారో ఆ సమస్య మొదలవబోతుంది. అక్క, ఆ రోజు నీకు జరిగిన విషయాన్ని వీడియోగా తీసి నెట్లో వేశారక్క. ఇప్పుడు ఈ వీడియోని అన్ని వెబ్సైట్లోనూ షేర్ అవుతుందక్క.
ఈ సమయంలో దానికి అసలు ఇలా ఏం డ్రెస్ పని? వేసుకుంటే ఇలాగే చేస్తారు. ఎక్స్టెండెడ్ వెర్షన్ దొరుకుతుందా? అమ్మో, ఎత్తుకుపోయిందా? బ్రో, లేకుంటే సెండ్ చేయండి బ్రో. ఇలాగే కావాలి. నాకు లింక్ కావాలి. ఎంత త్వరగా నిశ్చయం చేయగలరో చేసేయండి. నేను ఆ సమయానికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. కాఫీ తీసుకోండి అన్నయ్య. వద్దమ్మా. మా నాన్నని భయపడేవాడని చెప్పాడు కదా. తీసుకోమ్మా. ఇప్పుడు మొదలు పెట్టండి నాన్న. ఇప్పుడు చూడు నేనేం చేస్తానని. కప్పు మీద ఫోటో చూసారా బావగారు? మా అబ్బాయే 10th చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్. కరాటే మాత్రం కాదు, కుంఫు, జూడో, లూడో అన్నిట్లో బ్లాక్ బెల్టే. ఏంటి పోకిరి ఓడైపోకూడదని కొంచెం చూసి చూసి మేం పెంచాం. చాలేరా బాబు. ఏంటమ్మా వర్కౌట్ అవ్వలేదా? ఇల్లు పెద్దదిగా ఉంటుందనుకుని వచ్చి ఉంటారేమో. పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి మారచ్చనయ్య. నన్ను ఏంటండి ఇలా అంటున్నారు? తల్లి లేని బిడ్డ గారాబంగా పెరిగింది. కుటుంబంలో అందరూ కలిసి ఉంటే సంతోషమేగా. మాకు అన్ని విషయాలు ఓకే అన్నయ్య. వచ్చే మంచి ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. ఈ రోజే నిశ్చితార్థం డేటు చూసేద్దామా? రేపు మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత ఆడి నెల వచ్చినందువల్ల 1.5 నెల తర్వాత ఆవణ 21వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. బయట తలెత్తుకోలేకపోతున్నావు. కాస్త అరవకుండా ఉంటావా? పెంచలేవని మీ నాన్న అడుగుతున్నారు. ఇలా చూడు, ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా ఇంట్లోనే ఏమండి, ఉండు. నెలన్నర తర్వాతే నిశ్చితార్థం ముహూర్తం కుదిరిందా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. అన్నయ్య, రేపే నిశ్చితార్థం పెట్టేసుకుందామా? ఎందుకు ఈ రోజు సాయంత్రమే పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిశ్చితార్థం అంటే ఊరికేనా? మండపం, భోజనం, డెకరేషన్ ఎన్ని పనులున్నాయో రేపు పెట్టుకుందాం ఆంటీ. రేపు మా అమ్మ బర్త్డే. అమ్మ బ్లెస్సింగ్స్ తో సింపుల్ గా గుడిలో చేసుకుందాం. నాకు ఓకే. అందరికి ఓకే అంటే నాకు ఓకేనే. తెల్లవారి 5 గంటలకి బ్రహ్మముహూర్తంలో పెట్టుకుందాం. ఇంకేంటి, చెక్క బ్యాగులు తీసుకొని మరి షాపింగ్ చేయటమే. మరి ప్రిన్సిపల్ చైర్మన్ గారికి పత్రిక ఇవ్వమని చెప్పారు. నువ్వు ఇస్తావా? నాకు ఆయన అంటే చాలా భయం. నందిని, టైం 10 అవుతోంది. తనేంటి ఈ టైంలో స్కూల్ లోపలికి వెళ్తోంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఎందుకు నందిని ఇలా చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్సా? దేనికి? ఆ రోజు మీరే కదన్నయ్య మా నాన్నతో పాటు నన్ను చాలాసేపు వెతికారు. నేనేం అడుగుతున్నావు, నువ్వేం చెప్తున్నావు నందిని? నిన్నొచ్చిన వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? అనుకోవడానికి ఏముంది? ఎవరో వెదవ చేసిన పనికి నువ్వేం చేస్తావో చెప్పు. నిన్న ఒకరోజు నీ లైఫ్ లో ఏమీ జరగలేదు అని ముందుకు వెళ్ళిపోతూ ఉండు. ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళు. అందరూ ఒకటి చెప్తున్నారు, మీరొకటి చెప్తున్నారు. అందరూ ఏముంటున్నారమ్మా? ఇలా జరగడం వల్ల అందరూ నిన్ను అదోలా చూస్తారు. కొన్నాళ్ళకి బయటికి వెళ్ళకు అని అమ్మా నాన్న చెప్పారు. నా మీదేం తప్పుంది? నన్ను ఎవరు ఏమనరని ధైర్యంగా బయటకొచ్చాను. నేను బయటికి రాగానే ముందు చూసింది మిమ్మల్నే అన్నయ్య. మీ ముఖాన్ని చూడగానే నాకంత సంతోషం. మీలాగే అందరూ నన్ను చూస్తారని నేను అనుకున్నానన్నయ్య. కానీ ఇదేంటే ఏమీ తెలియనట్టుగా వస్తుంది? నిన్న ఇది వేసుకున్న డ్రెస్ చూడాల్సిందే. అయ్యయ్యో,
అవునక్క, మగవాళ్ళు సరిగ్గా ఉన్నా ఆడవాళ్ళే సరిగ్గా ఉండడం లేదు. మెల్లమెల్లగా నా ధైర్యాన్ని లేకుండా చేశారు. నిన్ను చూశాక సొసైటీ పిల్లలు కూడా చెడిపోతారనుకుంటా. వాళ్ళ నాన్న దగ్గర చెప్పి ఈ ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాలి. సరిగ్గా చెప్పావు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. అందరూ ఎందుకు నన్ను తిడుతున్నారు? నేనే తప్పు చేశాను. కమెంట్స్ రాసిన వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదన్నయ్య. వాళ్ళే నేను తప్పని చెప్తున్నారనుకుంటే ఇన్నాళ్ళు నాతో నవ్వుతూ మాట్లాడుతూ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేనే తప్పంటున్నారు. వీటన్నిటికన్నా ఏంరా, నిన్న నేను చుడిదార్ వేసుకుని వెళ్ళుండాలి కదా. చివరికి నా తమ్ముడు కూడా నేనే తప్పన్నాడన్నయ్య. 20 ఏళ్లగా పరిగెడుతూ ఆడుకున్న వీధన్నయ్య అది. ఆ వీధిలో నేను తలెత్తుకుని నడవలేకపోయానన్నయ్య. ఇవన్నీ తలుచుకుని ఫీల్ అయిపోతున్నది. అంతా సర్దుకుంటుంది. నీకు మేమున్నాం. నన్ను నీ అన్నగా అనుకో. ఇక మీదట నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. ఇక బయలుదేరు. ఇంకా పువ్వులు కట్టం అవ్వలేదా? రండి. రేపేను రెడీయా? ఇదిగో వస్తున్నానమ్మా. మగపిల్లాడివి ఎంతసేపు రెడీ అవుతారా? త్వరగా రా. ఏమ్మా, అమ్మాయి రెడీయా? 2 minutes. ఎన్ని 2 minutes? త్వరగా. మీరే అమ్మాయి వాళ్ళ నాన్న? అవును బాబు, ఎందుకు అడుగుతున్నావు? ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకోలేకపోయావు, నువ్వెలా ఒక తండ్రి అయ్యావు? రేయ్, నువ్వు పిల్లోడివి, ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ కూతురికి పెళ్ళంటే ఇష్టం లేదు, ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఏయ్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రేయ్, రా రైట్ రా. రేయ్, ఎవరిని లవ్ చేసింది? నన్నే మామయ్య. ఈ పెళ్లి జరగదు. రేయ్, ఇది పెళ్లి కాదురా, నిశ్చితార్థం. నిశ్చితార్థమా? అంటే ఏంటి? అంటే నీకు దక్కదనే అర్థం. ఏం పరిగెత్తక. సరే టైం అయింది, రండి. నేను చెప్తున్నాను కదా. అరే లేదండి, మీరు సరైన మనిషికి ఫోన్ చేయమంటే మళ్ళీ నాతోనే మాట్లాడుతున్నారేంటి? సార్, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా? దయచేసి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేయండి సార్, నాకు ఫోన్ చేయకండి. నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. అసలు మీరు వాళ్ళకి ఫోన్ చేయాలి. అనవసరంగా నాకు ఫోన్ చేసి నాతో మీరు మాట్లాడుతున్నారు. ఏమైందన్నా? మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. చెప్పండి అన్నా. లేదు బాబు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. చెప్పండి అన్నా. ఏమండి బాబు, ఫోన్లో ఏదో చెప్తున్నారు, కాస్త అడగండి బాబు. హలో, ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను కరికల్పాలెం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నా. ఇక్కడ ఏరు దగ్గర ఉన్న బ్రిడ్జి కింద 21 సంవత్సరాల యువతి శవం దొరికింది. ఆ బ్యాగ్ లో ఉన్న ఐడి కార్డ్ లో రత్నం అని ఈ ఫోన్ నంబరే ఉంది. దయచేసి తనతో మాట్లాడి తీసుకురావాల్సిన పనులు చూడండి. వెంటనే బయలుదేరి వస్తున్నాం. ఏమైంది బాబు? మా అమ్మాయి కాదు కదా? అయి ఉంటుందన్నా. అదేనయ్యా నేను చెప్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నే పిలుస్తున్నారయ్యా. అన్నా, అది మన పిల్ల అయి ఉండదు. అయినా వెళ్ళి ఒకసారి చూసొద్దామా అన్న?
లేదు బాబు, మన అమ్మాయి అయ్యి ఉండదు. మనం ఎందుకు వెళ్ళాలి? ఫార్మాలిటీయే. పదన్నా వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అమ్మాయి, నువ్వు మాత్రం కూర్చున్నావేంటి? మా అబ్బాయి ఎక్కడ? రత్నం అన్నయ్యతో మాట్లాడుతున్నాడు ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎక్కడికి వెళ్తున్నావురా? ముహూర్తం టైం అయింది. ఇదిగో వెళ్ళి వెంటనే వచ్చేస్తానమ్మా. నీకు నిశ్చితార్థం రా. ఎక్కడికి వెళ్తున్నావు? సార్, ఎవరండి మీరు? బండి అక్కడ ఆపొద్దాం, తీయండి. లేదు సార్, స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది సార్. రత్నం అని. మీరా? లోపలికి రండి. సార్ ఈయనే సార్ రత్నం. పదండి. మీ డీటెయిల్స్ చెప్పండి సార్. ఇది మీ నంబర్ అని చూడండి. అవును సార్, కరెక్టే. మీ పేరేంటి? నా పేరు కనక. వెళ్ళి చూడండి. ఓకే సార్. ఈ అమ్మాయి చీఫ్ ఇన్స్టిట్యూట్ లోనే. అవును సార్, అవును సార్. బాబు, బాబు అన్నా, నందిని ఇక్కడికి రాదయ్యా. మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి? మనం ఇంటికి వెళ్ళిపోదాం బాబు. అన్నా, ఇంత దూరం వచ్చేసాం కదా, ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళిపోదాం. లేదయ్యా, ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసింది కదా, అలాగే వచ్చేస్తుంది. వీళ్ళెవరో తప్పుగా చెప్తున్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. సరే అన్నా, కానీ ఒకసారి చూసి వెళ్ళిపోదాం అన్నా. రా అన్నా. అవునను, ఇవన్నీ ఎవిడెన్సే. మన అమ్మాయి కాదయ్యా. ఏం లేదు, నేను ఇక్కడే ఉంటాను. రావయ్యా, భయంగా ఉంది. మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఈ అమ్మాయి మీ కూతురా? చూడండి అయ్యా, చూడండి అయ్యా. నిన్న ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీ అమ్మాయి ఈ బట్టలే వేసుకుందా? ఈ మచ్చ మీ అమ్మాయికి ఉంటుందా? చూడండి. సరిగ్గా చూసి చెప్పండి. మీ అమ్మాయి అయినా సరిగ్గా చూడండి. కాస్త సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. బాబు, ఆ అమ్మాయికి మీరు సొంతమా? అవునండి. అవును, ఆ అమ్మాయి చేతిలో ఒక లెటర్ ఉంది. అందులో ఏమి రాసింది? లెటర్ ఉందండి? అవును బాబు. ఏ లెటర్ అండి? అమ్మాయి దగ్గర ఒక లెటర్ ఉంది. అది నేనే తీశాను. అదిగో వస్తున్నారే, ఆయన దగ్గర ఇచ్చాను. ఎవరు ఆయన? అవును, ఆ పోలీస్ ఆయన దగ్గర ఇచ్చాను. సార్ సార్, మీకేదో లెటర్ ఇచ్చారట. ఏటైనా అడగండి. సార్ సార్, బోట్ నడిపోయినా మీకేదో లెటర్ ఇచ్చాము. అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటని అడిగి తర్వాత చెయ్యి. సరే సార్. సార్, బోట్ నడిపోయినా మీకేదో లెటర్ ఇచ్చానని చెప్పారు. లెటరా? అలాంటిదేం ఇవ్వలేదే. లేదు సార్, మీకే ఇచ్చానని చెప్పారు ఆయన. యో వెళ్ళవయ్యా. ఉదయం 4:30 నుంచి నేను శవంతో పోరాడుతుంటే వచ్చేశాను. ఓకే సార్. నేను ఎక్కడైనా వెతకాలయ్యా. నిశ్చితార్థానికి లేట్ అవుతుంది కదా. రా, వచ్చి కూర్చో. పదయ్యా, వెళ్దాం. కొంచెం దిగండి. ఏంటయ్యా దిగండి. ఏమయ్యా, నిశ్చితార్థానికి ముహూర్తం దాడిపోతుంది. అబ్బా దిగన్నా. ఏంటయ్యా, ఇప్పుడు ఎందుకు కాలేజీకి వచ్చావు? ఒక నిమిషం ఆగన్నా.
ఏంటయ్యా అడుగుతున్నాను కదా. ఓ ఏమైందయ్యా? ఇలా చూడు, ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సార్, పోలీస్ ఆయన వచ్చారు కదా సార్, ఆయన ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు? ఆయన చేతులు ఒక కవర్ కూడా ఉండింది. డబ్బులే కదా సార్ అవి? బాబు, మీరెందుకు ఇదంతా మాట్లాడుతున్నారు? ముందు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? సార్, ఎందుకు సార్ డబ్బు ఇచ్చారు? డబ్బా? నువ్వేమంటున్నావు బాబు? సార్, నందిని డెడ్ బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది సార్. ఆ లెటర్ని కానిస్టేబుల్ తీసుకురావడం నేను చూశాను సార్. అదైనా ఖచ్చితంగా మీకిచ్చి డబ్బు తీసుకుని వెళ్ళుంటాడు సార్. సార్, ఆ లెటర్లో ఏముంది సార్? ఆ లెటర్కి మీరెందుకు సార్ డబ్బులు ఇచ్చారు? నందినియా? ఎవరు నందిని? సార్, మన కాలేజ్ అమ్మాయి సార్, పొద్దునే సూసైడ్ చేసుకుంది కదా, ఆ అమ్మాయి పేరే నందిని. ఓ, ఆ అమ్మాయా? ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? ఆయన ఆ అమ్మాయి గురించే మాట్లాడి వెళ్తున్నారు. మీడియాలో మన కాలేజ్ పేరు రాకుండా చూసుకోండి, ఇంకేమైనా జనరల్ గా రాసుకోండి అని చెప్పాను. దానికెందుకు బాబు డబ్బులు ఇస్తాను? నువ్వేదో తప్పుగా ఊహించుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. ఇలా చూడు, నా ముందు నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. పర్వాలేదు, పో పో. సార్, లేదు సార్, మీరేదో తప్పు చేశారు సార్. మీరు ఖచ్చితంగా ఆయనకి డబ్బు ఇచ్చారు సార్. రేయ్, ఏంట్రా నేను చూస్తున్నాను, నువ్వు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు. 2 రోజుల క్రితం సార్ ముందు మాట్లాడడానికి భయపడ్డావు, ఇప్పుడు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు. మర్యాదగా బయటికి వెళ్ళు. సార్, ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా అరుస్తున్నారు? తప్పు చేసిన ఆయనే భయపడి మాట్లాడకుండా ఉన్నారా? మీరెందుకు ఊరికే అరుస్తున్నారు? నేను ఆయనతోనే కదా మాట్లాడుతున్నాను. రే నా కొడక, సమస్య పెద్దదవ్వకూడదని నేను నీతో మాట్లాడుతున్నానా? ఏరా నీ అబ్బా, నువ్వు నాకొక లెక్కారా? నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకే ఈ పాటికే నేను నీ గొంతు కోసేస్తుండాలి. నువ్వు ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. నువ్వు నేను భయపడుతున్నానంటావా? కొట్టనండి. అవునరా, వచ్చిన పోలీసుకి నేను డబ్బులే ఇచ్చాను. ఏం చేస్తావురా? ఆ అమ్మాయి రాసిన లెటర్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. తన చావుకి నేనే కారణమని రాసి పెట్టేసి చచ్చిపోయింది. ఏం చేయమంటావు? లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు, డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ లెటర్ కోసమేగా నువ్వు ఇంత మాట్లాడావు. ఇదిగో ఏరుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాను. ఇంకెప్పుడు నేను ఈ మోహన్ చూడకూడదు. బయటికి పో. సారీ సార్, ఏదో తెలియకుండా చేశాను. పోరా బయటికి. నేను చేస్తాను సార్. రావయ్యా, రా రా. తీసుకుపో. నేను చేస్తాను సార్. రావయ్యా, నా మాట విను. రా రా, మాట్లాడుకుంటూ వచ్చేయి. అమ్మంటున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? అంత పెద్ద ఆయన పట్టుకుని ఎదురుస్తున్నావు. ఇలా చూడు, నువ్వు ఒక మామూలు పీటీ మాస్టర్వి. ఆయన ఈ ఇన్స్టిట్యూట్ కే చైర్మన్. లేదు బాబు, మన అమ్మాయి అయ్యి ఉండదు. నన్ను నీ అన్నలా అనుకో. నీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు. ఇంకెప్పుడు నేను ఈ మోహన్ చూడకూడదు. బయటికి పో.
వీడి దగ్గర మొత్తుకున్నాను వెళ్ళొద్దు వెళ్ళొద్దని. విన్నాడా? ఎప్పుడు అడుగుతావుగా ఎందుకమ్మా ఇలా పెంచుతున్నావని. ఇప్పుడు ఏం చేసి వచ్చాడో చూడు. చివరి క్షణంలో నిశ్చితార్థం ఆగిపోయింది. ఆయనకేం సమాధానం చెప్పమంటావు? ఆయన కూతుర్ని ఎలా ఇస్తారే మనకి? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? తను అలాగంతా ఏం అనుకోడు. నువ్వు కాస్త నోరు ముయ్యు. బావగారు మీరేం తప్పుగా అనుకోవద్దు. ఎవరితను? ఆఫ్టర్ ఆల్ ఒక పీటీ మాస్టర్. స్కూలుకి వెళ్ళామా వచ్చామని లేకుండా ఎవరో ఒక అమ్మాయి కోసం అంత పెద్ద మనిషిని కొట్టి ఇక్కడికొచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయికి ఇంత చేశాడంటే నా కూతురికి ఇంకెంత చేస్తాడు? ఎవరేం చెప్పినా ఇతనే నా అల్లుడు. నీకు నేనున్నాను. ఎవరేం చేస్తారో చూస్తా. వస్తా బావగారు. వెళ్ళమన్నానా? ఏంటి ఇంత దూరం వచ్చి కార్లో నుంచి దిగనంటున్నాడు? ఆయన ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం. మన ఇంటికి వస్తాడా? రత్నం అయ్యగారు వచ్చారు. నువ్వేడిచేది చూడలేరని కారులో ఉన్నారు. ఒక అమ్మాయి పోయిందని ఇంకో అమ్మాయిని చదవనకుండా ఆపేకు. +2 అయినాక ఫీజు లేకుండా చదవచ్చని అయ్యగారు చెప్పారు. ఇందులో 2 లక్షలున్నాయి. అయ్యగారు ఇవ్వమన్నారు. ఇలా రామా. ఇదిగో తల్లి, పట్టుకో. కేసు ఏమైందయ్యా? కేసు క్లోజ్ అయిందండి. ఆ నలుగురు ఆ అమ్మాయిని హెరాస్ చేసి వీడియో వేయడం వల్ల ఆ అమ్మాయి అలా చేసుకుంది. ఆ నలుగురిని పట్టి లోపలేసామండి. అయ్యా వాళ్ళు వదలకండయ్యా. లోపల వచ్చి సాగొట్టండయ్యా. అమ్మా మీరేడవకండి. అన్నీ అయ్యగారు చూసుకుంటారు. ఎవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష పడేటట్టు చూసుకుందాం. యో వెళ్ళవే. అయ్యా ఫుల్లుగా చెక్ చేశానయ్యా. స్పాట్ లో మనకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్సు లేదు. ఆ నలుగురిని జైల్లో వేసి కేసు ముగించేస్తాను. ఆ అమ్మాయి ఫోన్ కూడా నా దగ్గరే ఉందయ్యా. మీరు చెప్పారంటే అప్పగించేస్తాను. తిరిగంతా ఇవ్వక్కర్లేదు. తర్వాత మనకే యూస్ అవుతుంది. పెట్టుకో. అయ్యగారు, కన్న తండ్రికి ఇంకా ఏ విషయం తెలియదండి. అలా తెలిసినా కూడా మనల్ని ఎదిరించి ఏమీ చెయ్యలేడు. మనమే చేశామని మనమే చెప్పినా కూడా 2 లక్షల కోసం కాళ్ల దగ్గరే పడుంటాడండి. కానీ ఆ పీటీ మాస్టరే గూండాల దగ్గర మాట్లాడామండి. అందరూ బయలుదేరిపోయారు. మనం ఇంటికెళ్లి చేరే లోపల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలా బాగుంది. ఇక్కడే రా. గిర్రగిరా తీసుకురా. రాళ్ళు తీసుకురా. గచ్చులు పెట్టు. బాలేదు. బాల్ ఎవరి దగ్గర ఉంది? ఏంట్రా దిగులు చూస్తున్నారు? బాల్ వేయడే.
చావి ఇంటి దగ్గర మీరేం చేస్తున్నారా బాయ్? నువ్వెవడు అడగడానికి? గవర్నమెంట్ పోరా అన్నా రండి అన్నా. రేయ్ అసలు ఇది అవుటే కాదు, చూసిదిల్లా గిర్ర గీసారా? ముందు ఇదంతా రూల్స్ లోనే లేదు. ఏంట్రా రేయ్, ఇప్పుడేంటి రూల్స్ తెలియదా? మనం ఎందుకు గొడవ పడాలి? పీటీ సార్ని అడిగితే పోలా, ఆయనే వచ్చి చెప్తాడు. అమ్మా పీటీ సార్ని పిలువమ్మా. సార్ వచ్చి రూల్స్ మాకు చెప్పేశారండి సార్. ఎవరమ్మా నన్నగా పిలుస్తున్నారు? ముందు నా మాట అమ్మా, నా మాట నేను వెళ్ళి వినరా? మాట్లాడతానమ్మా. అయ్యో, వాళ్ళు అమ్మా. మాట్లాడడానికి రాలేదు. అమ్మా, నా మాట నేను బయటికి విను, వెళ్ళకపోతే లోపలికి వాళ్ళు వెళ్ళు. లోపలికి వస్తారు. అయ్యో, నేను చూసుకుంటాను. ఆ, ఏంటమ్మా? నువ్వు మాత్రం నా మాట విను. సరే రా. సరే 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 చెయ్యి వదులు, ఒక్క నిమిషం నువ్వు చెయ్యి రా. వదులమ్మా. ఇప్పుడే వస్తానున్నమ్మా. వెళ్ళు, వెళ్ళు. వద్దురా, నా మాట వినరా. ఏమిటి వాడి వెళ్ళొద్దని చెప్పండి. మట్టు పెట్టు మట్టు పెట్టు మట్టు పెట్టు మట్టు పెట్టు. అమ్మాయి శవాన్ని కాల్చిన తర్వాత కూడా తన రక్తం వాసన ఇంట్లో వస్తుందేంటని చూశాను. ఇందులోంచే సార్ వచ్చుంటుంది. మన ఊళ్ళోనే సార్, డబ్బిచ్చే యజమానిని, చదువు చెప్పే పెద్ద మనుషుల్ని చేతులు జోడించి దేవుడు అంటాము. కానీ ఇప్పుడే సార్ తెలిసింది మీరు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారని. నాకున్న కోపానికి వచ్చి మీ షర్టు పట్టుకుని 4 అడిగి వెళ్దామనే వచ్చా, కానీ మర్చిపోయి సార్ అని పిలుస్తున్నాను. ఈ విధంగానే మమ్మల్ని పెంచారు కదా. కన్న కూతురే చచ్చిపోయింది. ఈ గొడవని ఇలాగే వదిలేద్దాం అనుకున్నాను. కానీ నా ఇంటికొచ్చి నా ఇంకో కూతుర్ని పంపించమని చెప్పారు కదా, మిమ్మల్ని అస్సలు వదలను సార్.
ఎవరిపైన కంప్లైంట్? జీపీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గురు పురుషోత్తమన్ సార్. ఇదిగోండి, వెనక్కి రండి. సార్ సార్ ఇక్కడ కాసేపు కూర్చోండి. సార్ అరే కూర్చోండి సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే సార్. వాడికి అంత అయిపోయిందా? అయ్యగారు ముందు నోరు మెదపడానికి భయపడేవాడు ఇవాళంటే చేతులెత్తి బెదిరించేసి వెళ్తున్నాడు. ఇది చాలదని స్టేషన్ కి కంప్లైంట్ చేయడానికి వచ్చాడా? చచ్చినాని రాత్రి అంతా అక్కడే కూర్చోబట్టు. వాడిని వెతుక్కుంటే ఇంకొకడు వస్తాడు, వాడిని కూర్చోబట్టు. రేపొచ్చి వాళ్ల సంగతి చూస్తాను. అయ్యా స్టేషన్ లో ఏవైనా నేను చూసుకుంటాను రా, దీన్ని తేల్చాలి. అలాగే అయ్యా, చేస్తానయ్యా. ఏమైందక్క? అన్న ఇంటికి రాలేదా ఏటి? అవును సావిత్రి, ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. చాలా భయంగా ఉందమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. సరే మీరు దిగులు పడుకొని ఉండండి, కనకవేలు దగ్గర చెప్పి అన్నయ్యని వెతకమని చెప్తానులే. నాన్నా, నానా, అమ్మ మీకు తాళాలు ఇచ్చి రమ్మని చెప్పింది. ఇందులో రాత్రి భోజనం చేయడానికి పప్పన్న ఆవకాయ ఉందంట. జ్ఞాపకంగా భోజనం చేయండి. లోపల నైట్ వేసుకోవడానికి టాబ్లెట్ ఉంది, మర్చిపోకుండా వేసుకోండి. ఏమండి, ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. సార్ సార్ రాత్రి నుంచి మీకోసం కాచుకున్నాను. ఈ కంప్లైంట్ తీసుకోండి సార్. ఓ అలాగా సార్, ఎందుకు సార్ తొందర? ఓర్పుగా ఉండండి, తీసుకుంటాను. సార్ మీకు దండం పెడతాను సార్, ఈ కంప్లైంట్ తీసుకోండి సార్. అన్నా, నువ్వెక్కడేం చేస్తున్నావు అన్నా? రాత్రంతా నీకోసం వెతుకుతూ ఉన్నావున్నా? లేదు బాబు, రాత్రంతా ఇక్కడే ఉన్నాను. కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే కంప్లైంట్ తీసుకోవాలంటున్నారు. ఏమయ్యా, పూర్తయిన కేసుని ఎందుకు తీసుకొస్తున్నారు? మాకు వేరే పని లేదా ఏంటి? సార్ ఎలా సార్ పూర్తి అయిపోతుంది? కంప్లైంట్ తీసుకోండి సార్. ఇక్కడికి ఎందుకు వస్తున్నావున్నా? బిల్డంతా ఎవరు చెప్తే తగ్గుతారో అక్కడ చెప్పాలి. రాన్నా. తగ్గుతారా? ఎక్కడ చెప్పాలి? ఎక్కడే చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? లేదు సార్. మీరు చెప్పండి. సార్ 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 అతన్ని ఎందుకు సార్ కొడుతున్నారు? ఆ అబ్బాయి నా కోసం వచ్చాడు సార్. సార్ 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 కొట్టకండి సార్. సార్ వదిలే అన్నా, వీళ్ళ వీరత్వాన్ని మనలాంటి పేదవాళ్ళ మీద చూపిస్తారన్నా. యో తీసుకెళ్ళండి. సార్ 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 వదిలేయండి సార్. సార్ లాక్కెళ్ళవయ్యా. సార్ 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 ఏంటి సార్ ఇది? సార్ అయ్యా నమస్తే అయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. సేపటికి ఎవరు స్టేషన్ లో ఉండకూడదు. వెళ్ళు. అయ్యా చూడ్డానికి చాలా చిన్నపిల్లలాగా ఉన్నాడు. ప్రాణాలు పోతాయేమో సార్. యో వెళ్ళవే. కూర్చోండి అయ్యా. నువ్వు ఎవరి మీద చెయ్యేసావో నీకు అర్థమవుతోందా? ఈ ఊరికే గుర్తింపు జీపీ. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ అందరి తలరాతలు తీసి చూసావంటే అందులో జీపీ అనే పేరే కనిపిస్తుంది. అలాంటిది నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా. ఇక్కడున్నాడే నా పిఏ, నువ్వు నన్ను కొట్టినప్పుడు గిలగిలా గింజుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి వెళ్లి వాడి పెళ్లంతో ఏం చెప్పుంటాడో తెలుసా? ఆ పీటీ గాడు జీపీని ఒక్కటిచ్చాడు చూడు అని చెప్పుకుంటాడు. నేను అలాగంతా చెప్పలేదండి, దేవుడు సాక్షిగా అలాగంతా చెప్పలేదండి. అయ్యగారు అలా చెప్పలేదు. నాకు అలాగే అనిపిస్తోందిరా. ఇంత
ఇంత జరిగాక వాడు ఊరికే నవ్వినా కూడా ఇది తలుచుకునే నవ్వుతున్నాడని నాకు అనిపిస్తుంది. నిన్ను ఇదే రూమ్లో చంపేశాననుకో, ఇంకెవడైనా నన్ను చూసి నవ్వుతాడంటావా? సార్ టైం 8 అయిందా సార్? ఏంటే? లేదు, వాచ్ పనిచేయట్లేదు. 8 అయిపోయిందా సార్? 8 అయితే ఏమవుతుందండి? నందిని చస్తే నువ్వొచ్చావు, నువ్వు చస్తే ఎవరొస్తారో చూస్తా. 8 అయిపోయిందా సార్? ఏంట్రా 8 అయిందని అడుగుతున్నావు? 8 అయితే ఏమవుతుందిరా? ఏమవుతుంది? అయ్యా పెద్ద పని చేసేశారయ్యా. ఏమైంది? అయ్యా మనం కంప్లైంట్ తీసుకోమని తెలిసి నిన్నే సీఎం సెల్లులో నందినిని చంపింది మీరేనని కంప్లైంట్ ఇచ్చారయ్యా. ఏంటి? చంపేశాను? ఈరోడ్ తాలూకా కరింగల్ పాలయానికి చెందిన స్టూడెంట్ నందిని శరీరం ఏరు బయట వెలికి తీసిన ఒక గుర్తుపట్టని శవాన్ని హస్త కింద జీపీ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న పీటీ సార్ కనకవేల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అయ్యా ఇప్పుడు వీణ్ణేమీ చెయ్యలేమయ్యా, మీరు బయలుదేరండి అయ్యా. నా పరువు తీయాలని ఇదంతా చేస్తున్నావు కదా? నిన్ను చిన్న పిల్లాడు అనుకుని చాలా పెద్ద తప్పు చేశాను. చిన్న పిల్లాడినే సార్, కానీ ప్రాబ్లం అంటూ వస్తే సార్ జీపీ సార్ నందిని హత్య చేశారని కంప్లైంట్ ఇచ్చారు. దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సార్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు సీఎం సెల్ వచ్చారు? చెప్పండి సార్. సార్ ఇంత పెద్ద ఆయన మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారే, మీరు గెలవగలరని అనుకుంటున్నారా? ఆ అమ్మాయి తండ్రి ఇక్కడికి వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవ్వరికీ భయపడకుండా విజయవంతుడని చెప్పుకుని తిరిగే ఒక అక్యూస్ ని చొక్కా పట్టుకుని తరతరా లాక్కుంటూ వచ్చి లోపల పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అక్యూస్ నా జీపీ సార్ నా చెప్తున్నారు, అతను వచ్చారా? అదిగో అటు చూడండి, దుడ్డిదారి నుంచి తప్పించుకొని పారిపోతున్నారు సార్, వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడు ఎందుకమ్మా ఊరికి వెళ్ళిపోతున్నావు? చెప్పమ్మా. అమ్మా. అవునండి, మా అబ్బాయే. ఫోన్ పెట్టండి. ఈశ్వరి, ఇప్పుడు ఎందుకు అంత అవసరంగా బయలుదేరుతున్నావు? ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు, సరేనా? ఏంట్రా ఇది? నువ్వేనా చెప్పినా? ఈశ్వరి, అత్తయ్య చూసుకుందాం అత్తయ్య. నేను మాట్లాడేది నీకోసం కూడా తల్లి. మా 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 ఎందుకమ్మా ఇలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావు? కాలనీ మొత్తం ఎవరో చనిపోయినట్టు మన ఇంటి మీద పడ్డారు. లేదమ్మా, అందరూ వచ్చేసారు, అందుకే అన్నాను. అమ్మా 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 నేను రానమ్మా. ఎందుకురా రావు? నువ్వేనా పెద్ద పోటుగాడివా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు. రే, అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళే నోరు మూసుకుని ఉన్నారు, మధ్యలో నీకేమైందిరా? అమ్మా వేరే దారి తోచలేదు. హలో, అవునండి, కనకవేలే టీవీలో వస్తున్నది. ఎందుకు? పక్కింటమ్మాయి కోసం కంప్లైంట్ ఇవ్వకూడదు? చూడరా, నీ వల్ల ఆయనకి ఎన్ని సమస్యలో చూడు. ఆయనకేమీ లేదు, నీకే సమస్య. అమ్మా నందరికో సమస్య అంటే ఎలా అమ్మా చూస్తూ ఊరుకునేది? ఏమైందిరా దానికి? నేను చూస్తున్నాను, నందినికి అసలు ఏమైంది? ప్రపంచంలో ఎక్కడ జరిగింది దానికి జరిగిందా? అందరికీ ఇదే జరుగుతుంది. ఆడాలుగా పుట్టిన మేము ప్రతిరోజు ఇది అనుభవిస్తున్నాం. ఏ నీ చెల్లెలికి జరగలా? అడుగుతానే. అవునన్నా, అమ్మ చెప్పేటట్టు ఇదంతా సహజమే. కాలేజ్కి బస్సులో వెళ్లేటప్పుడు మీద పడతారు. మేము పక్కన జరిగినా కూడా కావాలని మీద వచ్చి పడతారు. బయటికి వెళ్లే అమ్మాయిలు డ్రెస్ తీసి చూడన్నా, ఎంతమంది చేతులు రేఖలుంటాయో తెలుస్తుంది. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబు. మా గార్మెంట్స్ లో సూపర్వైజర్ చెప్తున్నారని పేరులో డైలీ రుద్దుకుంటూనే వెళ్తారు. కంప్లైంట్ ఇస్తే పని పోతుందని ఒక భయంతో ఎవ్వరూ చెప్పము. ఇదంతా అలవాటైపోయింది బాబు. నేనెన్నిసార్లు అడిగుంటాను రేషన్ కొట్టుకు వెళ్ళమని, కానీ నువ్వు పరువు పోతుందని అక్కడికి వెళ్ళవు. అక్కడికి వెళ్ళి నేను ప్రతిసారి డబ్బులిచ్చినప్పుడు వాడు నా చేతిని ముట్టుకునే తీసుకుంటాడురా.
అన్ని నీతో వచ్చి చెప్పమంటావా? ఒక నా చెయ్యిని ముట్టుకున్నాడు, నువ్వెళ్ళరా అని. ఇదంతా మాకు అలవాటైపోయింది. సహించుకుని బతుకుతున్నావు. మా అందరినీ కాపాడుతానని మళ్ళీ ఏ సమస్యని తెచ్చి పెట్టుకు చాలు. మావయ్య మావయ్య, ఏంటమ్మా? ఇక్కడ తాకితే తప్ప మావయ్య? ఏమ్మా? అంటే ఆటో డ్రైవర్ మావయ్య ఉన్నారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓ కొట్లో ఆపి చాక్లెట్ కొనిచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా తాకేరు మావయ్య. శ్రీనిధితో కూడా ఇలాగే చేస్తారు. ఇవన్నీ అమ్మతో చెప్పి ఆటోలో తీసుకువెళ్ళని చెప్పారు మావయ్య. సంతోషమా? ఇప్పుడు సంతోషమా? ఈ వయసులో మొదలయ్యి ఎక్కడికొచ్చి ఆగిందో చూడు. చెప్పమ్మా, ఇప్పుడు నాకు చెప్పినవన్నీ ఈ పిల్ల కూడా చెప్పమ్మా. ఆ ఆటో డ్రైవరు అలాగే ముట్టుకుంటాడు, తట్టుకొని చెప్పమ్మా. పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది, అలవాటు చేసుకొని చెప్పమ్మా. మీరు సహించుకున్నారా సరే, మీ కూతుర్ని కూడా ఎందుకు సహించుకోమంటున్నారు? సరే అమ్మా, నువ్వు చెప్పమ్మా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నేను ఎలా బతకాలో ఒక జ్యోతిష్యుడు ఎందుకు చెప్పాలమ్మా? నువ్వు చెప్పు. ఇవన్నీ నీకెందుకు? ఇంటికి వెళ్ళి. పర్వాలేదక్క, పెద్దయ్యాక మీ కొడుకులాగా అవుతాడో లేదో గాని అదిగో దెబ్బలు తింటున్నాడే, వాళ్ళలాగా మాత్రం అవ్వకూడదు. చూడండివ్వండి. కార్టూన్ గీసాను రా, కానీ మా ఎడిటర్ ఒప్పుకోర్రా. కష్టం రా. ఎడిటర్ నెంబర్ పంపరా, నేను మాట్లాడతాను. ఎవర్రా అది? నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. జీపీ గురించి న్యూస్ వేస్తే ఆఫీస్ లో ఇంటిపట్టిస్తాను అంటున్నాడు. ఫ్రంట్ పేజ్ లో పెట్టరా, ఏం చేస్తాడో చూస్తాను. ఆత్మహత్యని హత్య అని చెప్తే సరిగ్గా ఉంటుందా బాబు? కానీ ఆత్మహత్యని చెప్తే జీపీ చాలా తేలిగ్గా తప్పించుకుంటాడు. హత్యని చెప్తేనే అసలు ఏం జరిగిందో మనం కనిపెట్టగలుగుతాం. ఎలా తోస్తారండి? పత్రిక వాళ్ళంటే అంత దిగజారిపోయావా? సంఘం వెనక్కి తగ్గిపోని మోటు పట్టే నీది. కష్టపడి పిల్లలు చదువుతున్నారు, ఎందుకు చావడానిక? ఆ అమ్మాయి ప్రాణాల ఇంకో అమ్మాయి ప్రాణం పోకూడదు. అమ్మా, ఇలాంటి కేసు విషయాలు నిజమేంటో ప్రజలకు ఖచ్చితంగా తెలిసే తీరాలండి. ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు? డబ్బుంటేవాడు ఎప్పుడు గెలుస్తాడు. సంఘం వెనక్కి తగ్గిపోని మోటు పట్టే నీది. ఏవయ్యా, అక్కడ ఏంటయ్యా జరుగుతుంది? మీమ్స్ లో నీ పేరు చించేస్తున్నారు, నువ్వేమీ తెలియనట్టు తిరుగుతున్నావు. ఏయ్, ఆ లెటర్ లో ఏముందో తెలుసుకోవడానికేనయ్యా వాడిదంతా చేస్తున్నాడు. నీ పేరుని ఎలా కాపాడుకోవాలో చూడు, లేదంటే రేపు నీ కాలేజీని గుర్తించడానికి ఆ హత్య జరిగింది కదా, ఆ కాలేజ్ అనే చెప్తారు. ఒక్కటి కూడా నీ కాలేజీలో చేరదు. ఇప్పుడు నీకున్న ఒకే మార్గం ఈ కేసులో గెలవటమే. మనలాంటి పేదవాళ్లు ధనవంతుల్ని ఎదిరించి పోరాడి గెలవగలమా బాబు? గెలవచ్చన్నా, నేనున్నాను, నేను చూసుకుంటాను. సరే బాబు. ఒక కుర్రాడి దగ్గర ఓడిపోకు.
వాయిదా తీసుకోవడానికి వచ్చావా? నువ్వు ప్రతి దానికి వాయిదా తీసుకుంటున్నావు, మళ్ళీ నా మీదే నిందేస్తా. ముందు వెళ్ళి డబ్బులు అరేంజ్ చేయి. వెళ్ళు. అలాగే సార్, ఏర్పాటు చేస్తానులే. చెప్పండి సార్. ఏంటి సార్ ఎంతమంది లా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు? విషయం ఏంటి? ఈ నందిని హత్య కేసు ఈ రోజు ప్రారంభిస్తాం కదా సార్. అందువల్ల చెన్నై లా కాలేజ్ నుంచి కుర్రోల్ని ట్రైనింగ్ కి పంపిస్తున్నారు సార్. ఈ కేసులో ఎవరు హాజరవుతున్నారో తెలుసా? అతన్ని చూడడానికా సార్ ఇంతమంది వచ్చారు? ఆపోజిట్ లో ఎవరు హాజరవుతున్నారో తెలుసా? ఆదిరై అరుణాచలం. ఆదిరై మేడమా? ఆమె సుప్రీంకోర్టు లాయర్ కదా సార్? జీపీ సరే ఈ కేసు కోసం ఏదో స్పెషల్ గా పిలిచారంట. ఆమె కదా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఏమయ్యా ఇంత చెప్తున్నావు, ఈ కేసుకి జడ్జిమెంట్ ఇవ్వబోయే జడ్జి గురించి ఏది చెప్పలేదే? జడ్జి గురించి సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, సారీ సార్. చెప్పు నా గురించి మంచి విధంగా చెప్పు. సారే ఒక సంవత్సరంలోనే ఎక్కువ తీర్పిచ్చిన జడ్జి తెలుసా? అది ఎంపీ కేసు, చాలా ఫెమిలియర్ కదా, దాని గురించి చెప్పు. ఎంపీ కేసు అందరూ బెదిరించినా కూడా భయపడకుండా ధైర్యంగా తీర్పిచ్చారు. ఆ గ్రానైట్ కేసు ఉంది కదా, అది కూడా చాలా ఫేమస్ కదా. అయ్యగారు కేసులో కూడా మనకి టైం అవుతుందండి. అలాగే అవునండి, టైం ఎంతో చూడండి. సరే నువ్వు చెప్తూ ఉండు, నేను తర్వాత. ఓకే నమస్కారం, అందరూ కూర్చోండి. మామూలుగా కోర్టు తీర్పు తర్వాతే ఏ విధమైన కేసు అయినా పేపర్లో న్యూస్గా వస్తుంది. కానీ ఇవాళ ప్రారంభించబోయే ఈ కేసు ఆల్రెడీ పేపర్లో న్యూస్లో చాలా ఫెమిలియర్ అయిపోయింది. అందువల్ల వీలైనంత వరకు దెబ్బలాటగా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓకే, మీరు ప్రారంభించండి. యువర్ ఆనర్, జీపీ కాలేజ్ లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివే నందిని అనే 19 ఏళ్ల అమ్మాయి కరంగల్ పాలెం నది పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి సూసైడ్ చేసుకుంది. ఈ సంభవం జరగడానికి 2 రోజులకు ముందు బస్ స్టాప్ లో 4 అబ్బాయిలు ఆ అమ్మాయికి లైంగికంగా వేధించారు. అది వీడియోగా తీసి ఇంటర్నెట్ లో లీక్ చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏ గౌరవప్రదమైన అమ్మాయి కూడా తను ఇలాగే చేస్తుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఏ విధమైన ఆధారం లేకుండా ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా పెద్ద మనిషిగా జీవిస్తున్న జీపీ సార్ ని అవమానపరచాలనే ఒకే కోరికతో ఆయన మీద కేసు వేశారు. ఏ విధమైన ఆధారం లేకుండా ఈ కేసుని వేసిన వల్ల ఈ కేసుని డిస్మిస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఓకే, వాళ్ళ తరపు కూడా కొంచెం విందాం. మిస్టర్ మాణిక్యవేల్, మీరు ఎలా దీన్ని హత్య అని చెప్తున్నారు? యువర్ ఆనర్, సంఘటన జరిగిన రోజు ఆ తర్వాతే ఈ కేసు ఫైల్ చేయబడింది. ఒకవేళ ఆ లెటర్ మన చేతిలో ఉండుంటే ఈ కేసు వేయాల్సిన అవసరమే లేదు. లేని ఒక లెటర్ కోసం ఇంత కథ కడుతున్నారు యువర్ ఆనర్. సరే, ఈయన చెప్పినట్టే లెటర్ ఉందని పెట్టుకుందాం. ఒక అమ్మాయి లెటర్ రాసి చనిపోతే అది ఆత్మహత్యే కదా? దేని పెట్టి వీళ్ళు హత్య అని చెప్తున్నారు? అది సరే, ఆ రోజు ఆ లెటర్ తీసింది ఎవరో ఆయన రమ్మని చెప్పండి. లెటరా? నేను ఏ లెటరు తీయలేదండి. తీయలేదా? అయ్యా కొంచెం గుర్తుకు తెచ్చుకోవయ్యా. నేను ఏ లెటరు చూడలేదయ్యా. ఆ బాబు అప్పటి నుండి ఏదేదో వాగుతున్నాడు. ఈ బాబుని నేను చూసినట్టే గుర్తులేదు. అయ్యా ఆ రోజు ఫుల్ డే స్పాట్ లోనే ఉన్నానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. వీడేదేదో కథ మాట్లాడుతున్నాడయ్యా. మొదట ఈ పీటీ మాస్టర్ ని మెంటల్ హాస్పిటల్ లో వేసి చెక్ చేయండి అయ్యా. అయ్యా ఉదయం 4 గంటల కాలేజీలో ఉండే తోటని చెమ్మడానికి వచ్చేస్తామయ్యా. చైర్మన్ గారు కూడా సరిగ్గా 5 గుడికి వచ్చేస్తారయ్యా. ఈయన చెప్పిన రోజున కానిస్టేబుల్ రాలేదు, పీటీ సారు రాలేదు. యువర్ ఆనర్, ఇక్కడేదో తికమక జరుగుతోంది. సాక్షుల్ని బెదిరించి అబద్ధం చెప్పమనుంటారు. ఎవరు ఎవరిని బెదిరించలేదు యువర్ ఆనర్. బాడీలో లెటర్ ఉన్నదని ఏ విధమైన సాక్షి లేదు. సంభవం జరిగిన రోజు ఉదయం 5 నుండి సాయంకాలం 7 దాకా కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్ యువర్ ఆనర్. ఈ ఫుటేజ్ లో కానిస్టేబుల్ రాలేదు, ఏ కనగవేల్ కూడా రాలేదు. యువర్ ఆనర్, రిపోర్ట్ లో క్లియర్ గా ఒక ఇనుపు రాడుతో తల మీద కొట్టి చంపారు. చంపి బ్రిడ్జి మీద నుంచి కిందికి తోసేశారు. ఈ రిపోర్ట్ డిఫెన్స్ లాయర్ దగ్గర ఉండి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. యువర్ ఆనర్, మేము బాడీని రీ ఎగ్జామిన్ చేయడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. బాడీని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారు? పోస్ట్ మార్టం పూర్తయ్యాక కన్నవాళ్ళకి అప్పగించేశారు. ఇదే
ఇదే వీళ్ళ ప్లాన్ యువర్ ఆనర్. ఒక సాధారణమైన సూసైడ్ ని ఫేక్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేసి హత్య అని చెప్పి ఎక్కడ మేము ఆ బాడీని రీఎగ్జామిన్ చేసి సూసైడ్ అని ప్రూవ్ చేస్తామో భయపడి ఆ బాడీని అవసరంగా కాల్ చేశారు యువర్ ఆనర్. ఎందుకు అంత తొందరగా బాడీని ఇచ్చేశారు? అయ్యగారు పేరెంట్స్ సైడ్ చాలా ప్రెషర్ చేస్తారు అయ్యా. అది మాత్రమే కాకుండా నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకముందే ఇన్స్పెక్టర్ గారు సూసైడ్ అని క్లోజ్ చేస్తారు కేసుని. ఎందుకు కేసుని అంత త్వరగా క్లోజ్ చేశారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా. అయ్యా ఇది సూసైడే అయ్యా, కానీ వీళ్ళే ఏదో గేమ్ ఆడుతున్నారు. ఏవయ్యా, సూసైడా లేదా హత్య అని రిపోర్టే చెప్పాలి. ఆహా, ఇక మీదట ఈ కేసుని మీరు ఫాలో చేయకూడదు. అయ్యా, నేను ఇంకొక అయ్యా, ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తాను. మిస్టర్ మాణిక్యవేల్, మీరేం చెప్పదలుచుకున్నారు? యువర్ ఆనర్, వీళ్ళు ఇచ్చిన వీడియో డీటెయిల్స్ అన్ని ఫేక్. మీరు కొంచెం టైం ఇచ్చారంటే అది ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎవిడెన్స్ అంతా అబద్ధమని ప్రూవ్ చేయడం అంతా తర్వాత. ముందు జీపీఏ హత్య చేశారని మీరు ఒక్క ఎవిడెన్స్ అయినా సబ్మిట్ చేశారా? తీసుకొచ్చిన ఆ ఒక్క ఎవిడెన్స్ కూడా మీకు సపోర్టివ్ గా లేదు. ఎవిడెన్స్ గా మీ దగ్గర ఏముంది? మీరు ఎవిడెన్స్ గా ఏది సబ్మిట్ చేయలేదంటే 2 రోజుల్లో తీర్పు వచ్చేస్తుంది. అంతే చెప్పగలను మాణిక్యవేల్. రేపు కలుద్దాం. చెప్పాం కదన్నా, ఇంతలా అబద్ధం చెప్తున్నారు. ఆగవయ్యా, ఏమయ్యా డబ్బులు తీసుకున్నావా? ఏంటన్నా, భార్యని కిడ్నాప్ చేశారా, కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఎవరిని కిడ్నాప్ చేయలేదు బాబు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎవరని తెలిస్తేనే చాలు. ఆయనకి ఎదురుగా మేము ఏమీ చెప్పమండి. ఆయన కారులో వస్తే మేము నడిచి వెళ్ళడానికి కూడా భయపడతామండి. ఆయనకి వ్యతిరేకంగా ఎలా సాక్షి చెప్తాం? వెళ్ళండి వెళ్ళండి, మీ వల్ల ఏమీ చేయలేరు. నాన్నా, ఏంటమ్మా? నేను కొన్ని రోజులకి స్కూల్కి వెళ్ళను నాన్న. ఎందుకమ్మా? నందిని అక్కని తెలిసి ప్రెస్ వాళ్ళందరూ నా వెనకాలే తిరుగుతున్నారు నాన్న. భయంగా ఉంది. సార్ నేను నందిని స్కూల్ మేట్ ని విచారించి వెళ్దామని వచ్చాను. రండి బాబు. నమస్తే సార్. కూర్చోండి. సార్ నందినికి ఎలా సార్ ఇలాగింది? అంతా అయిపోయింది బాబు. ఆశపడి చదివించాను. మీరు 10వ క్లాస్ తనతో చదువుకున్నారా? అవును సార్. ఇప్పుడేం చేస్తున్నారు? మ్యూజియంలో స్టూడెంట్ రిపోర్టర్గా ఉన్నాను సార్. ఎగ్జాక్ట్గా నందిని ఎలా చనిపోయారు సార్? జీపీ సార్కి నందినికి ఏం గొడవ సార్? ముందు ఇది సూసైడా లేదా హత్య? యువర్ ఆనర్, ఇఫ్ యు రిమెంబర్, హాలీవుడ్ లో హాలో మ్యాన్ అని ఒక మూవీ వచ్చింది. అందులో విలన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అతను అనుకుంటే ఎవరి కంట్లో పడకుండా మాయమైపోగలడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఠలాచార్య సినిమాలో హీరోలాగా. మిస్టర్ మాణిక్యవేల్, నేను కూడా హాలీవుడ్ మూవీస్ అంతా చూస్తాను. ఏంటో హాలో మ్యాన్ మీకు మాత్రమే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అది సరే, అది ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నారో అది చెప్పండి ముందు. కమింగ్ టు ద పాయింట్ యువర్ ఆనర్, నేను ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ని కొంచెం ప్లే చేయమను. సంఘటన జరిగిన రోజు పక్కన షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇది. 5:15కి కనకవేల్ కానిస్టేబుల్ ని ఫాలో అవుతున్న దృశ్యం ఇది. యువర్ ఆనర్, శనివారం రికార్డ్ అయిన వీడియోని డెలీట్ చేసి వేరేదో ఇచ్చారు. ఇది అసలైన రికార్డు. నమస్కారం అయ్యా. స్పాట్ లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళనని చెప్పారు కదయ్యా. ఇప్పుడు బండి తీసుకొని అంత వేగంగా ఎక్కడికి వెళ్ళారు? అది వచ్చి టిఫిన్ కొనడానికి వెళ్ళానయ్యా. టిఫిన్ కొనుక్కొచ్చి డెడ్ బాడీ పక్క నుండి భోంచేశారు కదా. ఏమయ్యా బాయ్. ఇంకొక ముఖ్యమైన ఎవిడెన్స్ యువర్ ఆనర్, నందిని చనిపోయిన రాత్రి 9 గంటలకు దానికి 3 కాల్స్ వచ్చాయి. అందులో ఒక కాల్ 20 సెకండ్లు మాట్లాడింది. ఆ కాల్ చైర్మన్ గెస్ట్ హౌస్ ఉన్న అదే టవర్ నుంచి వచ్చింది. ఆయన ఉండే ఏరియాల నుంచి సిగ్నల్ వస్తే ఆయనే హంతకుడని అర్థమా? ఆ ఏరియాలో మాత్రం 10,000 మంది ఉన్నారు. వాళ్ళంతా కారణమైపోతారా? ముందు ఆ సిమ్ ఎవరి పేరులో రిజిస్టర్ అయి ఉందో చెప్పండి. యువర్ ఆనర్, చైర్మన్ జీపీ లాంటి పెద్దవాళ్లు తమ సొంత పేరుతో సిమ్ తీసుకోరు.
ఏదో సేదు అని డమ్మి పేరుతో తీసుకున్నారు. దేని బట్టి ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నెంబర్ నుంచి ఈ నెల 3 స్విగ్గీ ఆర్డర్స్ నైట్ 10ంటికి డెలివరీ అయ్యాయి. అవి చైర్మన్ జీపీ గెస్ట్ హౌస్ కే వెళ్ళాయి. దానికి సంబంధించిన రికార్డు. మాకు కొంచెం టైం కావాలి యువర్ ఆనర్. వాళ్ళకి ఎప్పుడైనా సరైన పాయింట్ దొరికేటప్పుడు మీకు టైం కావాల్సి వస్తుంది. తీసుకోండి, రేపు కలుద్దాం. ఎంతసారి అడిగాను మిమ్మల్ని ఆ అమ్మాయికి వేరే ఏదైనా నంబర్ నుంచి కాల్ వెళ్ళిందా అని. మేడం, అయ్యగారే మత్తులో ఇంటి పని చేసే అబ్బాయి ఫోన్ నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్ అనే విషయం ఎలా వచ్చింది? మేడం, మేమేమీ చేయలేదు. వాళ్లే ఏదో ఆటలాడుతున్నారు. ఎవరి పక్క నిజం ఉంది, ఎవరి పక్క న్యాయం ఉందని తెలియకుండా నేను కేసు తీసుకోలేదు. నేను తీసే ప్రతి కేసు గెలవాలి. మీకు నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంత లోపల జరిగిన విషయాలని నిజంగా మీ దగ్గర చెప్పిందే మేడం. ఆ అమ్మాయి చనిపోయినందుకు అయ్యగారే కారణం. అయ్యగారి పేరేనండి ఆ లెటర్లో కూడా రాసుంది. ఆ లెటర్ ప్రెస్ కి దొరికితే అయ్యగారు పరువు పోతుందని ఆ లెటర్ ని కాల్చేశారు. ఆ లెటర్ లో రాసింది ఏంటని తెలుసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు మేడం. అమ్మాయి చనిపోయింది, ఏం జరిగిందని తెలుసుకోవాలి. కానీ ఏంటి, సాక్షి లేనందువల్ల మన నోట్లోంచి నిజం బయటపడాలని ఈ పని చేస్తున్నారు. ఆ పనబ్బాయిని రమ్మని చెప్పండి. నువ్వు నన్ను క్షమించాలి పీటి. ఈ ముసలోని కొట్టేవన్న కోపంతో నిన్ను చంపడానికి మనుషుల్ని పంపి నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది. ఆ తర్వాత ఆలోచించాకే నాకు అర్థమైంది, నిన్ను నీ కుటుంబాన్ని లేపేయడం అంత పెద్ద విషయమా కాదే. నీ బాబు వేసుకునే ఇన్సులిన్ లో 2 చుక్కలు సైనైడ్ కలిపితే చాలు. గుళ్ళో మీ అమ్మ తీసుకునే ప్రసాదంలో, నీ చెల్లెలు తాగే వాటర్ బాటిల్లో, అంతెందుకు నువ్వు ఊదే విసులతో కూడా నిన్ను చంపగలవు. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా? రేపటితో ఈ కేసు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు నువ్వు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా. రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా. చూడు, నమస్కారం సార్. ఎవరండి మీరంతా? ఎందుకు పోలీసులో సరెండర్ అయ్యారు? మేమే సార్ నందిని హత్య చేసింది. నో యువర్ ఆనర్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మాణికవేల్ లేదు యువర్ ఆనర్. మాణికవేల్ కూర్చోండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో విందాం. మీరు చెప్పండి, ఎందుకు ఆ అమ్మాయిని హత్య చేశారు? సార్, నా పేరు సేదు. నందిని కాలేజ్ పక్కనే నేను చదువుతున్నాను. నందిని నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను సార్. కొన్ని రోజుల తర్వాత తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని ప్రేమించిందని. ఏమంటున్నావురా? సైలెన్స్. అయ్యా, అబద్ధం ఆడుతున్నారయ్యా. సైలెన్స్. కూర్చోండి, కూర్చోండి. మేము ముగ్గురం ఆ విషయం కనిపెట్టేశాం సార్. దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్. తను ఇంకా అలా చెయ్యనని చెప్పి మళ్ళీ అందరినీ ఏమర్చడం మొదలెట్టింది సార్. అది మేము తట్టుకోలేకపోయాం సార్. అందుకే ముగ్గురు తనని హత్య చేద్దామని నిర్ణయించాం. ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్తో తల మీద కొట్టి చంపేశాం సార్. నేనే సార్ నందిని తీసుకుని వచ్చాను. వీడు కొట్టేటప్పుడు చేతుల్ని నేనే గట్టిగా పట్టుకున్నాను. పైనుంచి నేనే సార్ విసిరేశాను. మేము కొట్టిన ఇరుము పైప్ ని తీసుకొచ్చేసాం. అయ్యా, బ్లడ్ శాంపుల్ కన్ఫర్మ్ అయిపోయింది అయ్యా. ఇది నందిని బ్లడ్ అయ్యా. దానికైనా రిపోర్ట్ అయినయ్యా. ఇది అన్నీ కరెక్టే, కానీ మీరు చెప్పేది నిజమే అని నేను ఎలా నమ్మేది? సార్, ఈ ఫోన్లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్. అది మాత్రమే కాదు, మా గురించి బయట తెలియకుండా ఉండాలని హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాను సార్. ఇవ్వరా, ఇదే సార్ ఆ సెల్ ఫోన్.
ఈ కేసు ఇంత పెద్దదవుతుందో అనుకోలేదు సార్. అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్ లోనే మేము పార్ట్ టైం గా పనిచేస్తున్నాం. అయ్యగారికి ఇది సమస్య ఏందని తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాం సార్. సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసి ఆ సేదు కరెక్టా? అవును మేడం. మీ నంబరేనా ఇది? 8248272578 నా నంబరే మేడం. ఇప్పుడు ఈ నంబర్ నుంచి నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా? అవును మేడం. జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసేటప్పుడు నైట్ టైంలో అప్పుడప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసే అలవాటు ఉందా? ఎప్పుడు చేయను మేడం. నెలకు 2 సార్లు 3 సార్లు చేస్తాను మేడం. వాళ్ళు చెప్పేది నిజమేనండి. లెటర్ తీసుకొచ్చారు, అందులో సేదు పేరు రాసుంది. అయ్యగారికి తెలిస్తే కోపడతారని నేనే ఆ లెటర్ని కాల్చానండి. సీసీటీవీ ఫుటేజ్ మార్చింది కూడా నేనేనండి. అది మాత్రం కాదు యువర్ ఆనర్. వీళ్ళ ప్రేమించుకున్న సమయంలో బయట చుట్టి తిరిగినప్పుడు చూసిన కొన్ని సాక్ష్యాలు ఇక్కడికొచ్చారు. ఒకరోజు పార్కులో చెట్ల మూల నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి తర్వాత తిట్టి పంపించేసానయ్యా నేను. అప్పుడప్పుడు లేట్ నైట్ అప్పుడు మన రెస్టారెంట్ కి వస్తూ ఉంటుంది అమ్మాయి. డ్రెస్ కాస్త సరిగ్గా ఉండదు సార్. మనం ఏం చెప్తాం సార్, ఇప్పుడు సహజమే కదా సార్. మా థియేటర్ లో కార్నర్ సీట్ లో ఆ అమ్మాయి అబ్బాయి క్లినిక్ కి ఒక అబ్బాయితో 2-3 సార్లు రావడం నేను చూశాను. చూశానయ్యా. చూశానండి. వీటన్నిటి పెట్టి చూసేటప్పుడు నందిని చాలా అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఏమార్చినందువల్ల తనని ప్రేమించిన ఆ అబ్బాయిలే ప్లాన్ చేసి ఈ హత్య చేశారు యువర్ ఆనర్. సో ఫర్ మీ ద కేస్ ఇస్ క్లోజ్డ్. మీరేదైనా చెప్పదలుచుకున్నారు మాణిక్యవేల్? యువర్ ఆనర్, వీళ్ళు పూర్తిగా డ్రామా ఆడుతున్నారు. ఇందులో ఏది నిజం కాదు. నాకు కొంచెం టైం ఇచ్చారంటే. మీకు ఎంత టైం ఇవ్వాలని అనుకుంటున్నారు మాణిక్యవేల్? ఈ కేసు ప్రారంభం నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీరు వేసిన హత్య కేసుకి సాలిడ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు. రే తమ్ముడు లెగవయ్యా. ఏ ధైర్యంలో ఈ కేసు వేశావు? బయట ప్రెస్ ని పిలిచి ఏదేదో మాట్లాడావు కదయ్యా. ఇక్కడ మాట్లాడుచున్న చోట్ల సైలెంట్ గా కూర్చున్నావు. వాళ్ళు నీ మీద పరువు నష్టమని కేసు వేశారే, దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేదనుకో ఎన్ని సంవత్సరాలు శిక్ష తెలుసా? 7 సంవత్సరాలు. లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. అందరు టైం ని వేస్ట్ చేశావు. ఒక 10 నిమిషాల్లో తీర్పు. చెప్పండి సార్, నందిని మీరే చెప్పారా లేదా ఫోన్ చేసి మిమ్మల్ని చెప్పమన్నారా? ఎక్కువ లో చేశాను సార్, తట్టుకోలేకపోయాను, అందుకే చంపేశాను. ఇలాంటి అమ్మాయి దగ్గర అబ్బాయిలందరూ జాగ్రత్తగానే ఉండండి. తను తప్పుడమ్మాయి అనే అనుకుందాం, అందుకని చంపేస్తారా ఏంటి? ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా నేను నిద్రపోను. చేసే తప్పంతా వీళ్ళు చివరికి కుర్రాల మీద వేసేస్తారు. నందిని మాత్రం కాదండి, ఈ కాలపు అమ్మాయిలు అందరూ ఇలాగే. చచ్చిపోయిన అమ్మాయిని ఎందుకండి ఇంత అసహ్యం చేస్తున్నారు? గత వారంగా మన దేశంలో సెన్సేషన్ గా ఉన్న నందిని కేసులో ఇంకాసేపట్లో తీర్పు రాబోతోంది. రత్నం, మనం స్టే ఆర్డర్ తీసుకుందాం. నాకు జడ్జి తెలిసిన వారే, తినగా నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడాను. చాలా థ్యాంక్స్ బాబు. దేనికన్నా థ్యాంక్స్ అంతా చెప్తున్నావు. మీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. అన్నా, ఏంటన్నా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమయ్యా చెప్తున్నారు? మీరు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? అవునయ్యా, అన్నీ తెలిసేనయ్యా మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్పిందంతా నిజమేనయ్యా. ఆ పిల్లలతో మా అమ్మాయి తిరగడం నా కళ్ళారా నేను చూశానయ్యా. ఇప్పుడు తీర్పు ఇచ్చేస్తారా అయ్యా? దయచేసి ఇచ్చేయండి అయ్యా. నా కూతురు పరువు మర్యాదల్ని రిపోర్టర్లు అమ్ముకుంటున్నారు. నాకు ఇంకో కూతురుంది, దాని జీవితాన్ని చూడాలి కదా. ఇక్కడితో ఆపేయండి అయ్యా. త్వరగా తీర్పిచ్చి మమ్మల్ని వదిలేయండి అయ్యా.
సార్ ఒక్క నిమిషం. నేను మీకు చెప్పాలి సార్. ఇక్కడికి రా. చెప్పండి సార్, నందినిని ఎవరు హత్య చేయలేదు సార్. నందిని సూసైడ్ చేసుకుంది సార్. యువర్ ఆనర్, ఇతనే కదా హత్య అని కంప్లైంట్. ఆగండి. ఇంకా ఆయన ఏదో చెప్పదలుచుకుంటున్నారు అనుకుంటున్నా కదా సార్. నేను ఇప్పుడు ఒకరిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇతను అడిగే ప్రశ్నలకంతా జీపీ సార్ సమాధానం చెప్పాలనే అవసరం లేదు యువర్ ఆనర్. జీపీనే మీరు అడగాల? సార్ లేదు సార్, నందిని వాళ్ళ అమ్మా నాన్నల్ని. కొంచెం లేవండి. నందినిని నలుగురు అరెస్ట్ చేశారు అని చెప్పి తన ఇంటికి వచ్చి మీ దగ్గర బోరుమంటూ ఏడ్చింది కదా, బదులుగా మీరు తనకి ఏం చెప్పారు? సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం తప్ప అమ్మా? అవునే, తప్పే. ఇలాంటి డ్రెస్ వేసుకెళ్ళడం తప్పే. ఎంత బాధ కలుగుంటుంది సార్ తనకి? మీరు ఉన్నారు అన్న నమ్మకంతోనేగా తను మీకు వచ్చి చెప్పింది. పేరు పోతుంది, పరువు పోతుంది అంటూ ఇప్పుడు కూతురే పోయింది. ఇక పేరు పెట్టుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి. అమ్మ నాన్న చేతులు తీశారు, చుట్టుపక్కల వాళ్ళు చేతులు తీశారు. ఏమీ చేయలేక తల్లిదండ్రులకి సంబంధమైన టీచర్ అయినా మీ దగ్గరికి తను వచ్చింది. మీరేం చేశారు సార్? ఇకపై నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని నేను అడ్వైస్ చేసి పంపించాను. ఓహో, అడ్వైసా? దానికి పేరు అడ్వైసా? మీరేం అడ్వైస్ చేశారో నన్ను చెప్పమంటారా సార్? మెంబర్స్ అందరి దగ్గర మాట్లాడేసాం సార్. బోర్డ్ మీటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశాం సార్. రామా, వెనస్డే నన్ను కలవాలని చెప్పేవంటగా? అవును సార్, అందరూ నేనే తప్పంటున్నారు. స్టాఫ్స్ అందరూ కాలేజ్ పేరు నా వల్లే చెడిపోయిందంటున్నారు. ఆ వీడియో రిలీజ్ అవ్వడంలో నా తప్పేమో ఉంది సార్. నాకు అర్థమవుతుందమ్మా, కానీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసేసుకుందే. నిన్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నారు. సార్, నేనేం తప్పు చేశాను సార్? అరే, అలాంటిదేం లేదమ్మా. రా, వచ్చి కూర్చో. రా. నాన్న వడ్డీకి డబ్బులు తీసుకుని నన్ను చదివిస్తున్నారు సార్. నన్ను కాలేజ్ నుంచి తీసేస్తే మా నాన్న నీ చదువు ఆగిపోతే మీ నాన్నగారు తట్టుకోగలరా? నీ జీవితమే పోయినట్టే. అప్పులు తీర్చలేక కుటుంబం నడి రోడ్డుకు వచ్చేస్తుంది. చదువే కదమ్మా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని మానేయకూడదు. సరే, నువ్వు పని చేయి. ఈరోజు రాత్రి 10 గంటలకి ఇక్కడికి రా. ఈ కార్డు ఉంచుకో. నిన్ను ఎవడు డిస్మిస్ చేస్తాడో నేను చూస్తాను. ఓకే? ఈ విషయాన్ని బయటకు చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మరని నాకు బాగా తెలుసన్నయ్య. ఎందుకంటే నేనే తప్పు చేశానని అందరూ నిర్ణయించుకున్నారు. ఒక్కటి అర్థమైందన్నయ్య, ఒక అమ్మాయికి ఇలా జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో వచ్చే బాధ కన్నా ఆ ఊర్లోనే ఉండే బాధే అన్నయ్య ఎక్కువ. అలా జరుగుతున్నప్పుడే చనిపోతే పెద్ద గొడవలు చేస్తారు. ఒకవేళ ప్రాణాలతో ఉంటే తనని మాటలతోనే చంపేస్తారు.
నందిని, నీ డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసేశారమ్మా. ఆ తర్వాత నేనే గొడవ పడి చదువుకునే పిల్ల జీవితాన్ని నాశనం చేయకండి, వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాను. నువ్వేం భయపడకు, వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి, సరేనా? హలో నందిని. సరే సార్. నాకు రెండే దారులే అన్నయ్య ఉన్నాయి. ఒకటి, చదువు మానేకూడదంటే ఆయన చెప్పినవన్నీ వినాలి, లేదా పరువే ముఖ్యమని ఇంటికి భారంగా అమ్మా నాన్నని బాధ పెట్టాలి. అసలు ఎలాంటప్పుడు ఒక అమ్మాయికి ఏమనిపిస్తుందన్నయ్య? చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. అందుకే ఈ మ్యాజిక్ వాల్లో రాసేసి చనిపోదని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నందిని? చస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఆ పెద్దవని ఏం చేయాలో అది చేద్దాం, కానీ ఆ తర్వాత ముందు నువ్వు ఇంటికి బయలుదేరు. ఇప్పటికీ మీ అమ్మ నాన్నలు చాలా భయపడిపోయి ఉన్నారు. రేపు మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడతామమ్మా. ఇప్పుడు వెళ్ళు, బయలుదేరు. వినడానికి నాకే చాలా కష్టంగా ఉంది యువర్ ఆనర్. నాకేం అనిపిస్తుందంటే ఈయన మెదలకుండా పీటీ పనిలని వదిలేసి ఒక సినిమా డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు చెప్పిన ఏదైనా ఒక్క విషయానికి ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొవైడ్ చేశారా చెప్పండి? లేదే. జడ్జ్మెంట్ పోస్ట్పోన్ చేయడానికి ఊరికే ఏదేదో కథలు చెప్తున్నారు యువర్ ఆనర్. తమ్ముడు, నువ్వు చెప్పేదంతా న్యాయం ధర్మంగానే ఉంది, కానీ కోర్టుకు కావాల్సింది న్యాయం ధర్మం కాదు, ఎవిడెన్స్. ఏ జడ్జి అయినా ఎవిడెన్స్ ఉంటేనే తీర్పిస్తారు. ఈ కేసు ప్రారంభించిన కాడి నుంచే ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నారే తప్ప ఏదైనా ఒక్కదానికైనా ఎవిడెన్స్ ఉందా అని నేను వెయిట్ చేసి చూశాను. ఆఖరి దాకా ఏ ఎవిడెన్స్ రాలేదు. నాకు నమ్మకమే పోయిందయ్యా. ఇక మీద చనిపోయిన ఆ అమ్మాయి నందిని దిగొచ్చి చెప్తే తప్ప ఏం చేయలేరు. చనిపోయిన నందిని వచ్చి సాక్ష్యం చెప్తే మీకు ఓకేనా సార్? చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. ఎవడెవడో చేసే తప్పులకి మనం ఎందుకు నందిని చావాలి? ఇక మీదట ఇక్కడ ఏం జరగాలో నేనే నిర్ణయిస్తాను. ఏంట్రా ఏవేమో మాట్లాడుతున్నావు? ఇదంతా చేయడానికి నీకు ధైర్యం ఉందా? చదువుకునే పిల్లని హెరాస్ చేయడానికి వాడికి ధైర్యం ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి నాకు ధైర్యం ఉండదా ఏంటి? ఈ పనిని ఏ పొరపాటు లేకుండా చెయ్యాలి అంటే మనకి మరికొంతమంది సాయం కావాలి. ఆల్రెడీ ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది. 2-3 విషయాలు చేస్తే మ్యాచ్ చేయొచ్చు. మీరు నందిని బర్త్ మార్క్స్ మాత్రం అడిగి చెప్పండి. అన్నయ్య, మీరు చెప్పినవన్నీ అలాగే లెటర్ లో రాశానన్నయ్య. ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశాను. రేపు షాప్ కు వచ్చేస్తాను. సార్, బండి రెడీ సార్. సరే మామయ్య, డాక్టర్ పక్కనే ఉన్నారు. మామయ్య మర్డర్ కేసు పెట్టమంటున్నారు. మర్డరా?
మర్డర్ చేశానా? ప్రెస్ కి లెటర్ చిక్కితే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనుకున్నాను, కానీ దాన్ని కూడా వాడు కాల్ చేశాడు. ఇక మీదట ఈ సమస్యని మనమే పెద్ద చేయాలనుకుంటాను. హత్య అంటేనే అన్ని మీడియా పీపుల్ వస్తారు, అప్పుడు ఒక పెద్ద డబ్బు చూడొచ్చనే ఈ విషయాలని చేశారు యువర్ ఆనర్. డాక్టర్, బాడీని వాళ్ళు కనిపెట్టలేరు కదా? దగ్గర 4000 పోస్ట్ మార్టం చేశాను, కన్న తల్లి కూడా కనిపెట్టలేదు. ఏమయ్యా, ఈ అమ్మాయిని దాచిబట్ట ఇంత పనులు చేశారు. ఎవిడెన్స్ ఉందా అని నేను అన్నిసార్లు అడిగాను కదా. అప్పుడే ఈ అమ్మాయిని తీసుకొచ్చి నిలబడి ఉంటే ఈ కేసు అప్పుడే అయిపోయేది కదా. ఖచ్చితంగా అయిపోయి ఉండొచ్చు సార్. కేసుని తేల్చేసేవారు. ఒక అమ్మాయి చనిపోతేనేగా కేసు ఇంత దూరం వచ్చింది. హారాస్మెంట్ కేసుని ఎవరిసారా లెక్క చేస్తున్నారు? ఒక అమ్మాయి చనిపోతే తన పరువు ఎంత తీయాలో అంతగా తీసేసి ఈ కేసుని ముగిద్దామని అనుకుంటున్నారు సార్. చివరికి కన్న తండ్రి నోటితోనే తన కూతురి నడవడిక బాగోలేదని చెప్పించారు కదా సార్. జీపీ లాంటి ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని నిరూపించడానికి కోర్టు, జడ్జు, ప్రెస్, చనిపోయిన అమ్మాయి నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది కదా సార్. నందిని లాగా ఎంతో మంది రోజు చనిపోతూనే ఉన్నారు కదా సార్. అమ్మాయిలు ఫ్లైట్ నడుపుతున్నారు, ట్రైన్ నడుపుతున్నారు అని అవెంతో గొప్ప సాధనలు అని విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే మనమందరమే గ్రామంలో ఉండే ఆడపిల్లలు హెరాస్మెంట్ జరిగితే బయటికి చెప్పుకోలేక భయపడుతున్నారన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం సార్. 182 మంది దీని గురించి బయటికి చెప్పడం లేదు అని రికార్డ్స్ చెప్తున్నాయి సార్. ఇదంతా హెరాస్ చేసే వాళ్ళకి భయపడి మీరు అనుకుంటున్నారా? ఎక్కడిది బయటికి చెప్తే ఊరంతా మనల్ని ఎలా చూస్తుంది, చుట్టూ ఉండేవాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారని భయపడేశారు. ఇదంతా సార్ ఈ కేసు గురించి అందరికీ తెలియాలి సార్. నన్ను చెప్పని అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్, అందరి కోసం కలిపి చెప్తున్నాను సార్. మీకు గానీ హారాస్మెంట్ జరిగింది అంటే తప్పు మీది కానే కాదు. నందిని మాత్రమే కాకుండా స్కూల్ మరియు కాలేజెస్ లో PIL నంబర్ 82653. దిస్ కోర్ట్ ఫైండ్స్ గురు పురుషోత్తమన్ గిల్టీ. మంచి విషయం కోసం ఇది చేసినప్పటికీ కోర్ట్ టైం ని వేస్ట్ చేసినందుకు కనగవేల్కి క్రిమినల్ సెక్షన్ 417 ప్రకారం 6 నెలల జైలు శిక్ష విధించబడింది. ఈ నేరానికి సహాయం చేసినందుకు అడ్వకేట్ మాణిక్యవేల్ ని టెంపరవరీగా సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్ కి ఈ కోర్ట్ రిక్వెస్ట్ పంపుతుంది. కనీసం ఈ కేసు తర్వాత అయినా ఏ అమ్మాయికైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్తారని నమ్ముతున్నాం. పరిగెడుతూ ఆడుకున్న వీధన్నయ్య అది. ఆ వీధిలో నేను ఇప్పుడు తలెత్తుకుని నడవలేకపోయానన్నయ్య.